మీ దగ్గరకు వచ్చి చూపిస్తా పట్టుకో క్యాష్ చేయమంటుంది అది. అది చూసావా? అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. నిన్న మనము దేవం అనే రూపసిద్ధి చూశాము. దానితో పాటుగా రిత్విజం అనే రూపసిద్ధి కూడా చూసాం మనము. రిత్విజం అంటే రితౌ యజతి ఇతి రిత్విక్. రితు అనుసారంగా యజ్ఞం హోమం చేసేటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతని రిత్విక్ అని చెప్పుకున్నాము. అంటే బ్రాహ్మణుడు, ఆ పండితుడు. ప్రతి ఋతువులో భిన్న భిన్నంగా యజ్ఞ యాగాలు ఉంటాయి. అంటే ఋతువు అనుసారంగా ఆ హవనకుండంలో, హోమకుండంలో సామాగ్రి వేస్తూ ఉంటాము. కాబట్టి ఋతువు అనుకూలంగా హవన సామాగ్రి ఉంటుంది. కాబట్టి అట్లా భిన్న భిన్న ఋతువులో భిన్న భిన్న ప్రకారంగా ఉంటుంది. కాబట్టి రితౌ యజతి ఇది రిత్విక్ అని చెప్పి అది శబ్దం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఆ రూపసిద్ధి ఎలా తయారైందంటే, రితు అనేది ఒక పదం, సమీపం, ఉచ్చారితం పదం, ఉపపదం చెప్పాం కదా. ఒక ఉపపదం పెట్టుకున్నాడు, ధాతువు దగ్గర తీసుకొచ్చుకున్నాము. అది ముందు పెట్టుకున్నాం, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాం మనము. సో యజ ధాతుకి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞ అని పేరు పెట్టిన తర్వాత ఆ యజ ధాతులో ఉండే అకారానికి, జకారంలో ఉండే అకారానికి అనుబంధ లోపం చేశాం. ఉపదేశే అజను నాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా ఇత్ అని పేరు పెట్టింది. తస్య లోప అదర్శనం లోప చేసేసాము. చేసిన తర్వాత యజ్ మిగిలినమాట. యజ్ దీనికి ధాతు స్వరం చేత, అంటే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి స్వర ధాతు అనే సూత్రం చేత ధాతు ఏదన్నా కానీ అది అంతిమ ఉదాత్తం అవుతుంది. ధాతువులో అంతిమ స్వరం ఏదైతే ఉందో అది ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. ఇది ధాతు అనే సూత్రం చెప్పింది. కాబట్టి యజిలో ఉండే, యాలో ఉండే అకారము ఉదాత్తం అయిపోయింది. తర్వాత యజ ధాతు కాబట్టి ధాతు ఉందంటే పక్కనే ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలంటే మన ధాతు 3వ అధ్యాయంలో ఉండే ధాతు అధికారానికి వెళ్ళిపోతాం. ధాతు ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం, ఈ అధికారంలో ఉంది రిత్విక్, దద్రిక్, శ్రద్ధి, విష్ణు, గంచు, చాంచ అని చెప్పి నిన్న చూసాము, చెప్పుకున్నాం. ఆ సూత్రం ప్రకారంగా క్విన్ ప్రత్యాంతం వచ్చింది అన్నమాట. ఏ ప్రత్యయం వచ్చిందండి? ఈ సూత్రం ప్రకారంగా యజ్ ధాతుకి పక్కన క్విన్ ప్రత్యయం వచ్చింది. అందుకే క్విన్ అని కనిపిస్తుంది మనకు స్లైడ్ మీద. క్విన్ వచ్చిన తర్వాత దానికి అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపం నకారానికి హలంత్యం, కకారానికి లసక్వ తదితే ప్రకారంగా ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోప అదర్శన లోపం చేసేస్తాము. తర్వాత వకారంలో ఇకారం కూడా వెళ్ళిపోతున్నాడు. ఉపదేశే అజను నాసికిత్ ప్రకారంగా. సో ఈ రకంగా 3 వర్ణాలు వెళ్ళిపోతాయి. కకారము, నకారము, మళ్ళా వకారంలో ఉండే ఇకారము. ఈ రకంగా 3 వర్ణాలు ఇత్తని పేరు పెట్టి తస్య లోప అదర్శనం లోప చేసేస్తాం. అప్పుడు కేవలం వకార హలంతం మాత్రం మిగులుతుంది. రితు యజ్ వా, రితు యజ్ వా. ఇప్పుడు ఈ స్థితిలో ఎందుకంటే కిత్ ప్రత్యయం, క్విన్ లో కకారం ఇతి చేశాం కదా, కిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి వచి స్వపి యజాదినాం కితి అనే సూత్రం ప్రకారంగా వచ్ ధాతుకి యజ్ ధాతు, వచ్చి స్వపి యజాదినాం, వచ్ ధాతు కాదు, స్వప ధాతు కాదు, యజాది గణంలో ఉండే ధాతు ఏది? యజ్ ధాతు. యజాది గణంలో ఉండే ధాతు కాబట్టి యజాది గణంలో ఉండే ధాతువుకు మనము
ఏం చేశాము? సంప్రసారం చేశాము. ఏం చేశాము? సంప్రసారణం చేశాము. సంప్రసారణం అవుతుంది, యజధాతుకు సంప్రసారణం అవుతుంది చెప్పింది సూత్రం వచ్చేసి. యజధాతుకు యజాది గణంలో ఉండే ధాతువుకి సంప్రసారణం అవుతుంది ఎప్పుడు కిత్ ప్రత్యయం పక్కన ఉంటే. ఉంది కాబట్టి సంప్రసారణం చేస్తా ఉంటుంది. కానీ సంప్రసారం అంటే ఏం చేస్తాం? సంప్రసారణం ఇతికి సంప్రసారణం ఏంటంటే యజ్ఞ సంప్రసారణం, యణ స్థానం ఇక్ సంప్రసారణం భవతి, ఎన్య స్థానంలో ఈ అనే సంప్రసారణంగా వస్తుంది. అంటే యా వా రా ల స్థానంలో ఈ ఉ ఉరు లులు క్రమంగా వస్తాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ యకార స్థానంలో ఈకారం వచ్చేసింది అనమాట. యకార స్థానం వచ్చింది, ఈ వచ్చేసింది. రితు ఈ పక్కన ఈ యకారంలో ఉండే అకారం పక్కన తీసాము. దానికి సంప్రసారణాచరణ సూత్రం ప్రకారంగా అది పూర్వ రూపంలో అయిపోతుంది, అంటే సంప్రసారణ కలిసిపోతుంది. ఇక్కడ మీకు అర్థం మామూలుగా స్థితి చూపించాము. రితు యక ఓన్లీ యజ్లో ఉండే యాకి మాత్రమే ఈకారం అయిపోయిందండి, సంప్రసారం అయిపోయింది. యాకి ఈ సంప్రసారం అయిపోయింది. యకారంలో ఆకారం ఎలా ఉందో అలాగే ఉంది, అందుకే పక్కకు చూపించాము. ఇక్కడ ఈ పక్కన ఆ వచ్చింది. తర్వాత జకారం ఎలా ఉందో అలాగే ఉంది. పిన్ ప్రత్యయం యొక్క అనుబంధం లోపం చేస్తే మనకు వకారం మిగులుతుందని చెప్పినాం. వకార హలంతం అది ఉందన్నమాట. ఇప్పుడు సంప్రసారణాచ ప్రకారంగా ఇకారంకి పక్కన ఉండే అకారం కూడా సంప్రసారం ఈ వర్ణం కదా, దాంట్లో కలిసిపోతుంది. అప్పుడు రితు ఇజ్ ఉ వకార హలంతం. ఇప్పుడు రితుకి ఇజ్ వాకి ఇజ్ వా ఉంది కదా, ఇజ్వా, దీనికి ఉపపదం అతి ప్రకారంగా సమాసం చేస్తాం. సమాసం చేసిన తర్వాత రెండు పదాలు రితు ఇజ్వా రెండు కలిసిపోతాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఈకోనిచ్చి ప్రకారం మన సంధి జరుగుతుంది. రితులో ఉండే ఉకారము, ఇజ్లో ఉండే ఈకి రెండింటికి సంధి చేస్తే రిత్విజ్ అయిపోయింది. ఊకి వా వస్తుంది, రిత్విజ్ అయిపోతుంది. పక్కన ఇజ్గా ఈ వాద కలిసిపోతే రిత్విజ్. ఈ స్థితిలో వేద ప్రయుక్తస్య అనిష్టంసు వచ్చేసి వకారానికి లోపం, అప్రయుక్తస్య వకారస్య లోపభవతి. అప్రయుక్తం అంటే ఏమిటి అన్నప్పుడు అప్రయుక్త ఏకాల్ ప్రత్యయ, ఏకాల్ ప్రత్యయ భవతి. ఒంటరిగా అసహాయంగా ఏకాల్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి అప్రయుక్తం పేరు పెట్టింది. అప్రయుక్తం పేరు పెట్టింది కాబట్టి వేద ప్రయుక్తస్య అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే అప్రయుక్తం పేరు పెట్టావో అటువంటి వకారానికి నేను లోపం చేస్తాను అని చెప్పి లోపం చేసింది. అప్పుడు రిత్విజ్యం మిగిలింది. ఈ రిత్విజ్ సమాస పదం, ఎందుకంటే ఉపపదం మధ్య ప్రకారం సమాసం చేశాం. రితు ప్లస్ ఇజ్ రెండు కలిపితే రిత్విజ్ అయిపోయింది. సమాస పదం కాబట్టి సమాసస్య ప్రకారంగా అంతోదాత్తం ప్రాప్తం అవుతుంది. అంటే అంతంలో ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే గతికారకోపదాత్ కృత్ అనే సూత్రం వచ్చేసి ఉత్తర పదానికి ప్రకృతి పదం ఉంటుంది అని చెప్పింది. ఉత్తర పదం ఏంటి? ఇక్కడ రితు ప్లస్ ఇజ్, రితు పురపదం, ఇజ్ అనేది ఉత్తర పదం. ఉత్తర పదంలో గతికారకోపదాత్ కృతి వచ్చి చెప్పింది. ఉత్తర పదంలో ఏదైతే స్వరం ఉందో అదే స్వరం ఉంటుంది, దాని ప్రకృతి స్వరం, దాంట్లో మార్పులు రావు అని చెప్పిందన్నమాట. అంటే ఇక్కడ ఏముంది మనకు రిత్విజ్లో ఉత్తర పదంలో ఉండే స్వరం ఏంటి? ఇజ్లో ఇకారము, ఇజ్లో ఇకారం అనేది ఏంటి? ధాతుస్వరం చేత యకారము, యకారం అనే ధాతుస్వరం చేత యకారంలో ఉండే అకారం ఏంటి? ఉదాత్తం. అది యకారంలో ఉండే అకారం ఏంటి? ఉదాత్తం. ఆ ఉదాత్తం యాడ కలిసిపోయింది, ఈలో కలిసిపోయింది కాబట్టి ఈ కూడా ఉదాత్తం అయిపోయింది అన్నమాట. అంటే ఉత్తర పదంలో ఈకారం ఉదాత్తం ఉంది, ఆ ఉదాత్తం అలాగే ఉంటుంది అని చెప్పింది సూత్రం వచ్చేసి. రిత్విజ్లో ఉండే ఈకారము ఉదాత్తంగానే ఉంటుంది, ప్రకృతి స్వరం అవుతుంది. అంటే ప్రకృతిలో మొదట్లో ఏదైతే స్వరం ఉందో అదే ఉంటుందని చెప్పింది. అందుకే ఈకారము ఉదాత్తంగా ఉండిపోయింది. అది ఈకారం ఉదాత్తం అని చెప్పగానే మిగిలిన ఆటోమేటిక్ గా అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి మిగిలిన అన్నింటినీ ఒక ఉదాత్తం తెలిస్తే అయిపోయా. అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం వచ్చేసి అన్నిటికీ అనుదాత్తం చేసేస్తుంది. ఎన్ని స్వరాలు ఉంటే అన్నిటికీ అనుదాత్తం చేస్తుంది. 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఎన్ని ఉన్నాయి అన్ని అన్నిటికీ అనుదాత్తం చేసేస్తుంది. కాబట్టి ఆ రకంగా రుకారంలో ఉండే రుకారానికి అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం అవగానే మళ్ళీ ఇప్పుడు రిత్విజ్ అనే సమాస పదం కాబట్టి సమాకృత్ తదిత సమాసాశ్చ ప్రకారం దానికి ప్రాతిపదిక సంజ్ఞ కూడా ఉంది కాబట్టి మళ్ళీ గ్యాప్ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ద్వితీయ భక్తి ఏకవచనంలో అమ్ము తెచ్చుకుంటాము. అమ్ముకు అనుదాత్తో సుప్పితో ప్రకారంగా అది అనుదాత్తము. అనుదాత్తం కాబట్టి అది కలిపితే రిత్విజ్ ప్లస్ అమ్ము కలిపినప్పుడు అవుతుంది రిత్విజం అయిపోయింది. రిత్విజం. ఇప్పుడు అమ్ములో ఉండే అకారం అనుదాత్తం కాబట్టి అమ్ములో ఉండే అకారము అనుదాత్తం కాబట్టి వెంటనే ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉందనుకోండి, వెంటనే అవుతుంది స్వరితం అయిపోతుంది. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంటే అది ఏమవుతుంది? స్వరితం అవుతుంది. ఉదాత్తానికి పక్కన
అనుదాత్తం ఉంటే ఏమవుతుంది, స్వరితం అవుతుంది. కాబట్టి ఇక్కడ అములో ఉండే ఆకారం స్వరితం అయిపోయింది. అందుకే కలిపితే రిత్విజం అనే రూపం మనకు సిద్ధించింది అని నిన్న చెప్పుకున్నాము. ఇందులో మళ్ళీ ఒక సందేహం చెప్పండి. రిత్విజం ఏ స్వరం ఉంది? రిత్విజంలో మనకు ఆది అనుదాత్తము, మధ్య ఉదాత్తము, అంతస్వరితము. ఓకే, అంతస్వరితం ఉంది. ఓకేనా? ఓకే, ఈ రకంగా రిత్విజం అనే శబ్దాన్ని చూసాం. నెక్స్ట్ పదం వచ్చేసి అగ్నిం ఈడే, అగ్నిం ఈడే పురోహితం యజ్ఞస్య దేవం రిత్విజం. నెక్స్ట్ పదం హోతారం. హోతారం పదం ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ పదం ఏంటి? హోత. ఇది ద్వితీయ భక్తి ఏకవచనం. ఇవిడే ద్వితీయ భక్తి ఏకవచనం. ఈ ముందు ఈ శబ్దం ఎలా తయారు, ఇది కూర్చుంటాం. హోతారం. హోత అంటే ఏమిటి అది చూడండి. ఇక్కడ హోతారం అంటే ఏమిటంటే, ముందు హోతారం శబ్దం ఎలా తయారైందంటే, ఇది హూ ధాతు చేత హోతారం శబ్దం తయారైంది. హూ ధాతు చేత హోతారం అనే శబ్దం తయారైంది. సో ఎలా తయారైందంటే చూడండి, దీనికి మనం పూర్వంలో చెప్పుకున్న విధంగానే భూవాదయో ధాతవ ప్రకారంగా భూకి ధాతు సంజ్ఞ పెట్టుకుంటాము. ధాతు సంజ్ఞ పెట్టిన తర్వాత ధాతో ఇదం అధికార సూత్రం. ఈ అధికార సూత్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ధాతు యొక్క అధికారంలో అంటే ఏముంది, ఆక్వేస్ తచ్చీల తద్ధర్మ తత్సాధు కారిషు త్రిన్. ఇది సూత్రం అండి. ఏంటి? ఆక్వే తచ్చీల తద్ధర్మ తత్సాధు కారిషు అనే సూత్రం ప్రకారంగా స్వభావార్థంలో ప్రత్యయం తెచ్చుకోవచ్చు, ప్రత్యయం వస్తుంది చెప్పింది. ఏ ప్రత్యయం వస్తే త్రిన్ అనే సూత్రం చేత త్రిన్ ప్రత్యయం వచ్చింది. ఇది ఆక్వే తచ్చీల తద్ధర్మ తత్సాధు కారిషు అనే సూత్రం ప్రకారంగా శీలార్థం స్వభావార్థంలో ప్రత్యయం తెచ్చుకో. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే త్రిన్. ఇది ఒక సూత్రం అండి. త్రిన్ అనే సూత్రం చేత త్రిన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. కాబట్టి హూ ధాతుకి పక్కన త్రిన్ ప్రత్యయం వచ్చింది. హూ ధాతుకి పక్కనే వచ్చింది త్రిన్ ప్రత్యయం. ప్రత్యయం ఎల్లప్పుడు పక్కనే వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయము ఎల్లప్పుడూ ప్రక్కనే వస్తుంది. ఓకేనా? అందుకే త్రిన్ ప్రత్యయం పక్కనే వచ్చింది అన్నమాట. సరే, పక్కనే వచ్చింది. సో హూ ఏంటి? హూకి ధాతుస్వరం ఉందన్నమాట. ధాతో అంతోదాత్తో భవతి ప్రకారంగా ధాతుస్వరం చేత హూ అనేది అంతోదాత్తము. త్రిన్ ఏంటి? త్రిన్ అనేది ప్రత్యయస్వరం చేత ఏమవుతుంది? ఆది ఉదాత్తం అయిపోతుంది. అంతే కదా? ప్రత్యయస్వరం చేత ఆది ఉదాత్తంగా మాటి మాటికి ఇక్కడ ఇవ్వలేదండి. మనకు అర్థం చేస్తుంది. ధాతు స్వరం రెండే ధాతులు పెట్టేది. ధాతు ఏ వచ్చినా కూడా మన స్వరం గుర్తించాలి. కాబట్టి ధాతు ఉంటే అయిపోయారు. ధాతు సూత్రం ప్రకారంగా ధాతులో స్వరం ఉంటే అది అంతిమ ఉదాత్తం అవుతుంది. ప్రత్యయం వస్తే ప్రత్యయంలో ఆది అక్షరం ఉదాత్తం అయిపోతుంది. కానీ ఇక్కడ హూ ఉదాత్తము, త్రు ఉదాత్తం, రెండు ఉదాత్తాలు ఉన్నాయి. అది రెండు ఉదాత్తాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? స్వతిశిష్టో స్వరో బలియాన్ అనే సూత్రం మహాభాష్య వాక్య ప్రకారంగా ఏదైతే తర్వాత వచ్చిందో అది బలంగా ఉంటుంది. ఏదైతే తర్వాత వచ్చిందో అది బలంగా ఉంటుందని చెప్పింది. కాబట్టి ఇక్కడ ప్రత్యస్వరం ఉండిపోయింది. ప్రత్యస్వరం ఉండిపోయినప్పుడు ఏమవుతుంది? మిగిలినటువంటి ఆటోమేటిక్ గా అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అది హూ అనేది అనుదాత్తం అయిపోతుంది. హూ అనేది ఏమవుతుంది? అనుదాత్తం అయిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ స్థితిలో మనం ముందు చెప్పుకున్నాం అర్థం చేసుకోవడానికి. ఈ స్వరం తర్వాత చూపించారు ఇక్కడ. ముందు ఏంటంటే హూ త్రు వచ్చింది. హూ త్రిన్ ప్రత్యయం వచ్చింది. త్రిన్ ప్రత్యయం ఏంటి? సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? ఇది త్రిన్ ప్రత్యయం అనేది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? సార్వధాతుకం. ఎందుకు? తింగు సిత్తు భిన్నమైంది కదా. తింగు కాదు, చిత్తు కాదు, భిన్నమైంది. కాబట్టి ఆర్ధధాతుకం శేషం కదా, ఆర్ధధాతుకం అండి. ఓకేనా? టిప్ తస్ జీ సిప్ తస్త ఇవి లేవు. ప్రత్యయంలో సకారం కిత్తి చేయలేదు. కాబట్టి సిత్తు కాదు, టిప్పు కాదు, టింగు కాదు. కాబట్టి ఆర్ధధాతుకం శేష ప్రకారంగా ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం కాబట్టి మనకు పుగంత ఏంటి? సార్వధాతుక అనే సూత్రం వచ్చేసి అంగానికి గుణం చేస్తా ఉంటుంది. అంగం అంటే ఎవరు? ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది. ప్రత్యయం పక్కన ఉందంటే ఆటోమేటిక్ గా పూర్వంలో ఉండేది అంగం అయిపోతుంది. ఏ రకంగా అంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం ప్రకారంగా ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. కాబట్టి హూ అనేది అంగం అయిపోతుంది. అంటే ప్రత్యయం పక్కన ఉంటే హూ అనేది అంగం అయిపోతుంది. అటువంటి అంగానికి
సార్వధాతుకే ఆర్ధాతుకే చ పరతః, సార్వధాతుకం కానీ ఆర్ధధాతుకం కానీ ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి గుణం అవుతుంది. అంటే హూకి గుణం అవుతుంది, హో అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? హూ అయిపోతుంది. ఓకేనా? అంటే హూ ఇంతకుముందుకు అనుదాత్తం ఉండేది కాబట్టి దాని స్థానంలో హో వచ్చినా కూడా అనుదాత్తంగా ఉంటుంది. హూ అనే హోగా మారిపోయినా కూడా అది అనుదాత్తంగానే ఉంటుంది. ఓకే, అక్కడ గుర్తించలేదు, విషయం చెప్పాను. సరే, సో ఇక్కడ గుణం అయిపోయింది. హూ ధాతుకి గుణం చేస్తే హో అయిపోయింది. హో త్రు, త్రులో ఉండే నకారానికి అనుబంధ లోపం అయిపోతుంది హలంత్యం ప్రకారంగా. అందుకే హో త్రు వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? హో త్రు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం స్వరం గుర్తించామట. అదే ముందు చెప్పిన విధంగా ఇది త్రిని ప్రత్యయానికి త్రి మిగిలిందా, అది ప్రత్యయ స్వరం చేత ఉదాత్తము. దానికి అపవాదం ఏంటి? దానికి అపవాదం అంటే ఇనిత్యాది నిత్యం. ఇనిత్యాది నిత్యం అనే సూత్రం వచ్చి చెప్పింది. ఏ ప్రత్యయంలో అయితే నకారానికి ఇతి చేశామో ఇనిత్యాది నిత్యం ఏమంటుందంటే 6-1-191. 6-1-191. ఒకసారి చూద్దామండి ఇది. చూడండి, నిత్యాది నిత్యం అనే సూత్రం ఏమంటుందంటే ఇక్కడ హో త్రు ఈ సందర్భంలో అంటే ఏ ప్రత్యయంలో అయితే యకారానికి ఇతి చేశామో ఇయా చచ జజ ఇయా ఇయా అట్లా యకారానికి ఇతి చేశామో, లేదా ఏ ప్రత్యయంలో అయితే నకారానికి నకారానికి సామాన్య నకారానికి లోపం చేశామో అటువంటి ఇత్తి ప్రత్యయం కానీ నిత్య ప్రత్యయం కానీ ఉంటే ఏమవుతుంది? ఇనిత్యాది నిత్యం ప్రకారంగా ఇనిత్యాది నిత్యం. ఇత్ నితిచ నిత్యం ఆది ఉదాత్తో భవతి అని చెప్పింది. ఇతి ప్రత్యయం పక్కన ఉన్నా నితి ఇంకా నిత్య ప్రత్యయం పక్కన ఉన్నా అదేమవుతుంది? నిత్యం ఆది ఉదాత్తో భవతి, అది ఆది ఉదాత్తం అవుతుందంట. ఏమవుతుంది? ఆది నిత్యం ఆది ఉదాత్తో భవతి అని చెప్పినమాట. కాబట్టి ఇక్కడ దీనిలో ప్రత్యయం అంటే ఆది ఉదాత్తం అయిపోతుంది. ఏమవుతుంది? ఆది ఉదాత్తం అయిపోతుంది. ఆది నిత్యాది నిత్యం అంటే దానికంటే అపవాసుతం ఆద్యుదాత్తశ్చ. ఇది కూడా చేస్తుంది. ఆది ప్రత్యయం ఏమొచ్చినా ఆదిలో ఉదాత్తం చేస్తుంది. కానీ ఇది విశిష్టమైన సూత్రం. కేవలం ఏ ప్రత్యయం ఆది ఉదాత్తశ్చకి అనేక అవకాశాలు ఉన్నాయన్నమాట. దానికి ప్రత్యయం అయితే చాలు, ప్రత్యయం అయితే ఆది ఉదాత్తం చేస్తుంది. కానీ నిత్యాది నిత్యంకి అవకాశం ఎక్కడ ఉందండి? కేవలం ఇక్కడే మాత్రమే అవకాశం. అంటే ఏ ప్రత్యయంలో అయితే నకారానికి ఇత్తి చేశామో అటువంటి సందర్భంలో మాత్రమే ఈ ప్రత్యయం వస్తుంది, ఈ సూత్రం వచ్చేసి ఉదాత్తం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా త్రు అనేది ఉదాత్తం అయిపోతుంది. నిత్యాది నిత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్తి ప్రత్యయం పక్కన ఉన్నా లేదా నిత్య ప్రత్యయం పక్కన ఉన్నా నిత్యం ఆది ఉదాత్తో పోతుంది. నిత్యం ఖచ్చితంగా ఆది ఉదాత్తం అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకే, సో అది ఆది ఉదాత్తం అయిపోయింది. ఆది ఉదాత్తం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ఆది ఉదాత్తం అంటే రుకారానికి ఉదాత్తం కదండి. హోలో ఓకారానికి ఉదాత్తం. కానీ ఎట్లా చెప్తారు అది? హో అనేదేమో ఇది ప్రత్యయం త్రూ కదా. ఈ ప్రత్యయంలో ఆది ఉదాత్తం అనేది ప్రత్యయానికి సంబంధించింది కదా. ఒక్క నిమిషం అండి, ఇది అపవాదు చెప్పారు కదా. ఒక్క నిమిషం, నేను తప్పు చెప్పాను. సూత్రార్థము ఏం చెప్పా? ఇతి నితీచ పరత అంటే ఇత్తి ప్రత్యయము నిత్య ప్రత్యయం పక్కన ఉంటే పూర్వానికి ఆది ఉదాత్తం అవుతుంది. పూర్వంలో ఉండే అంగానికి ఆది ఉదాత్తం అవుతున్నమాట. ఏం చెప్పండి? ఇత్తి ప్రత్యయం పక్కన ఉన్నా నిత్య ప్రత్యయం పక్కన ఉన్నా ఇక్కడే ఉంది మనకు ఇత్తి లేదు, నిత్య ఉంది కదా. మనకేంటి? త్రునిలో నకారానికి ఇత్తి చేశాను నిత్య ప్రత్యయం. అటు నిత్య ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి ఉదాత్తం చేస్తుంది, ఆది వర్ణానికి ఉదాత్తం చేస్తుంది అని చెప్పింది. నిత్యం ఆది ఉదాత్తో భవతి. అర్థమైందా? ఆది ఆ ప్రత్యయానికి ఉదాత్తం చేయడం లేదన్నమాట. ఆ ప్రత్యయానికి ఉదాత్తం చేయడం లేదు. ఎందుకంటే ఆదిదాత్తష్ట ప్రత్యయ ఆది ఉదాత్తం చేస్తుంది. మళ్ళీ ఈ సూత్రం వచ్చి ఆది ఉదాత్తం చేస్తానికి రెండింటికి తేడా ఉంది.
ఆది ఉదాత్త కూడా ఆదిలో ఉండే వర్ణానికి ఉదాత్తం చేసేస్తుంది. ఈ సూత్రం వచ్చి కూడా అది దానికి ఉదాత్తం చేస్తుంది. దానికి తేడా ఉంది, మళ్ళా విశేషత ఏముంది. కానీ ఈ సూత్రం ఏంటుంది, నిత్యాది నిత్యుని నిత్య ప్రత్యయం పక్కన ఉండే నిత్య ప్రత్యయం పక్కన ముందున్న దానికి ఆది ఉదాత్తం చేస్తుంది అన్నమాట. ముందున్న దానికి ఆది ఉదాత్తం చేస్తుంది. ఎందుకు? అది ధాతుస్వరం చేత అంతుదాత్తం అవుతుందండి. మామూలుగా ధాతుస్వరం చూసుకున్నాం కొన్ని ధాతు కంటే ఒకటే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కొన్ని చోట్ల ధాతు అనేది ధాతువు సూత్రం ప్రకారం అంతిమంలో ఉదాత్తం చేస్తున్నాం. కానీ ఈ సూత్రం చేసింది అంతిమంలో ఉదాత్తానికి ఇది ఏం చేసింది, నిత్యాది నిత్యం ఒక నిత్య ప్రత్యయం పక్కన ఉంటేనా ఆ ధాతువులు అనేది ఆది ఉదాత్తం అవుతుంది అని చెప్పినమాట. కాబట్టి ఇక్కడ హూ అనేది మనం ఏదైతే ముందు అయితే అనుదాత్తం అనుకున్నామో అది ఉదాత్తం అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనకి స్వరం ఇప్పుడు గుర్తిస్తున్నాం కాబట్టి నిత్యాది నిత్యం వచ్చేసి నిత్య ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న హో అనేది ఉదాత్తం అయిపోతుంది. ఆది ఉండేది ఆదిలో ఉండే ఓ కాలం కంటే అది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. అర్థమైందండి? ఓ కాలం ఉండే ఓ అనేది ఉదాత్తం అయిపోతుంది. ఓకే, సో ఉదాత్తం వెంటనే ఏమవుతుంది, అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ ఏమవుతాయి, అనుదాత్తాలు అయిపోతాయి. ఏది అంటే త్రు ప్రత్యయం అనుదాత్తం అయిపోతుంది అన్నమాట. త్రు ప్రత్యయం అనేది అనుదాత్తం అవుతుంది. మామూలుగా ప్రత్యస్వరం చేత అదే ప్రత్యస్వరం చేత ఉదాత్తం కావాలి. కానీ ఈ నిత్యాది నిత్యం అనే సూత్రం విశిష్టమైన సూత్రం వచ్చేసి ఆ నిత్య ప్రత్యయం పక్కన ముందు ఉదాత్తం అయిపోయిందని చెప్పింది. కాబట్టి ఆ ఉదాత్తం నిశ్చయించబడినప్పుడు మిగిలినటువంటి ఆటోమేటిక్ గా అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి త్రిలో ఉండే రుకారానికి అనుదాత్తం చేసింది. ఓకేనా? సో అనుదాత్తం చేసేసిన తర్వాత మళ్ళీ రుకారాంతం కృత్ ప్రత్యయంతంగా కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా ఓతృ శబ్దము కృత్ ప్రత్యయము కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ ప్రకారం ప్రాతిపదికను పేరు పెట్టుకున్నాము. మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అమ్ ఔట్సెస్ ప్రకారంగా కర్మని ద్వితీయ ప్రకారంగా అమ్ విభక్తి వచ్చింది. మనం ముందు తెచ్చుకున్నాం హోతారం, అలాగే రిత్విజం, ఈ శబ్దాలు ఏ విధంగా అయితే మనం ద్వితీయ విభక్తి ఏకవచనంలో అమ్ము తెచ్చుకున్నాం, ఇక్కడ కూడా అదే విధంగా అమ్ము తెచ్చుకున్నాము. అమ్ము తెచ్చుకున్న తర్వాత అమ్ము కేస్వరం ఉంటుందండి. అనుదాత్తో సుప్పితో ప్రకారంగా అమ్ము సుప్పు కాబట్టి అనుదాత్తో సుప్పితో ప్రకారం అనుదాత్త స్వరం అంటే అమ్ములో ఉండే అకారం అనుదాత్తం అనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో అది ఓతృ అమ్ము రుకారం పక్కన హోతృ అనే రుకారం పక్కన రుకారంతో అంగానికి పక్కన అమ్ము ప్రత్యయం ఉంటేనా రితో ంగి సర్వనామస్థానే 7:3 110 రితోంగి సర్వనామస్థానే అనే సూత్రం వచ్చి ఏమంటుందంటే రితోంగి సర్వనామస్థానయో అండి. సూత్రం ఏంటి? రితోంగి సర్వనామస్థానయో రితోంగి సర్వనామస్థానయో అనే సూత్రం వచ్చి ఏమంటుందంటే రుకారాంతస్య అంగస్య గౌ సర్వనామస్థానే చ పరతః గుణో భవతి. రుకారాంతస్య అంగస్య రుకారాంత అంగం ఉండే హోతృ, హోతృనే రుకారం అంతిమంలో ఉంది, అది అంగం కూడా. అంగం ఎలా? అం అనేది ప్రత్యయం కాబట్టి, ఎందుకంటే హోతృ అనే ప్రాతిపదికం చేత అం ప్రత్యయం వచ్చింది. అటువంటి అం ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతున్నమాట. అందుకే రుకారాంత అంగం. రుకారాంతస్య అంగస్య గౌ పరత అంటే ఇంగీ ప్రత్యయం పక్కన ఉంటే లేదా సర్వనామస్థానే పరత సర్వనామస్థానం పక్కన ఉంటే అమ్ముకి సుడే నపుంసకస్య ప్రకారంగా శృతికి దీనికి సర్వనామస్థాన సంజ్ఞ ఉందండి. ఎందుకంటే అమ్ము కదా. సు ఔ జస్ అమ్ అవుట్ ఈ 5 ప్రత్యయాలకు సుడ నపుంసకస్య అనే సూత్రం ప్రకారంగా వీటికి సర్వనామ సంజ్ఞ ఉందండి. అందుకే సర్వనామ సంజ్ఞ ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా సర్వనామస్థానం పక్కన ఉంటే ముందున్నటువంటి రుకారాంత అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? గుణం అవుతుంది, రుకారానికి గుణం అవుతుంది అని చెప్పింది. తో రుకారానికి గుణం చేస్తే ఏమవుతుంది? రుకార గుణం చేస్తే గుణం అర అయిపోతుంది. రుకారస్థానం గుణం అవుతుంది. రుకారస్థానం గుణం ఎప్పుడు వచ్చినా కూడా ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసి రువర్ణ స్థానే అన్ ప్రసజ్యమానే రపరో భూత్వా భవతి. రుకారస్థానం ఎప్పుడు మనం అన్ను అవుతుంది గుణం అవుతుంది చెప్పానే గుణంలో ఆ ఉంది కదా, అన్న ఉపస్థితం కాగానే వెంటనే రకారం వచ్చి పక్కన చెరిపోయింది. అందుకే రుకారస్థానం గుణం అయిపోయింది, అర అయిపోయింది అనమాట. అంటే హోత్తర్ అయిపోయింది. హోతృ అనేది హోత్తర్గా మారిపోయింది, రుకారం అరగా మారిపోయింది. అందుకే హోత్తర్ అయిపోయింది. హోత్తర్ ప్లస్ పక్కనే ఉంది అమ్ము ఉంది, హోత్తర్ ప్లస్ అమ్ము.
ఇక ఈ సందర్భంలో మళ్ళీ అప్, త్రిన్, త్రిచ్, స్వస్త్రి, నప్త్రి, నేస్త్రి, స్వస్త్రి, రశాస్త్రి, నామ్ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఇదేముంటుందంటే సర్వనామస్థానం పక్కన ఉంటేనే అంగస్య ఉపదాయ దీర్ఘో భవతి అంటుందన్నమాట. ఏంటండి? సర్వనామస్థానం పక్కన ఉంటే అమ్మాయి సర్వనామస్థానం కదా, సర్వనామస్థానం పక్కన ఉంటే నేను అంగంలో ఉండే ఉపదాకు దీర్ఘం చేస్తా అని చెప్పినమాట. అంగంలో ఉండే ఉపదాకు దీర్ఘం. ఇప్పుడు హోత్తద అయిపోయిందండి, మనకు గుణం చేస్తే అయిపోయింది, హోత్తద అయిపోయింది, పక్కన అమ్మ ఉంది. ఇది సర్వనామస్థానం పక్కన ఉంటే ఇంకొక పని వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? అప్, త్రిన్, త్రిచ్ అనే సూత్రం వచ్చేసి ఒకవేళ త్రిన్ ప్రత్యయం అంతిమంలో ఉంటేనా, మన త్రిన్ ప్రత్యయం కదా, ఓ త్రులో కాలం తరగా మారిపోయింది, గుణం చేస్తే తరగా మారిపోయింది అనమాట. దాని పక్కన సర్వనామస్థానం పక్కన ఉంది కాబట్టి సర్వనామస్థానం పదత పూర్వస్య ఉపదాయ దీర్ఘోభవతి, అంగస్య ఉపదాయ దీర్ఘోభవతి అని చెప్పింది. అంటే హోత్తరులో ఉపదాయం ఏంటి? అంతిమ రకాలకి ముందుండే తకారంలో ఉండే అకారము ఉపదా అనమాట. ఆ ఉపదా అకారానికి గుణం చేశాం, అందుకే హోతార్ అయిపోయింది. అయిపోయింది హోతార్ ప్లస్ పక్కన అమ్ము, హోతా రకాల హలంత కానీ పక్కన అమ్ము కలిపితే హోతారం అయిపోయింది అనమాట. హోతారం, హోతారం. ఇప్పుడేంటి? ఇక్కడ మన స్వరం ఏం గుర్తించాము? పక్కన హో అనేది ఏమైపోయింది? ఉదాత్తం అయిపోయింది. అది ఎలాగా? ఇనిత్యాది నిత్యం ప్రకారంగా ఇత్తు ప్రత్యయం పక్కన ఉంటే, అంటే తుచ్లో ఉండే తుచ్ ప్రత్యయం నిత్తు కాబట్టి నిత్య ప్రత్యయం పక్కన హో అనేది ఉదాత్తం చేసుకున్నామట. ఉదాత్తం అయింది కాబట్టి అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా త్రు అనే అనుదాత్తం అయింది. అది ఆ అనుదాత్తానికి ఏం చేసాం మనం? అది చేసాం. అది చేసిన తర్వాత ఆరు అయిపోయింది అన్నమాట. ఓ తారు అయిపోయింది అంటే అది అనుదాత్తంగా అలాగే ఉంటుంది అన్నమాట. అది అనుదాత్తంగానే ఉంటుంది. తా అనేది అనుదాత్తంగానే ఉంటుంది. పక్కన రమ్ అనేది, రమ్లో ఉండే అమ్మ అనేది అనుదాత్తం. అది రకారంలో ఉండే అకారము అమ్మ, అందుకే అమ్ ప్రత్యయం కదా, అమ్ ప్రత్యయం స్వయం వస్తుంది. అనుదాత్తో సుప్రీత ప్రకారంగా అది అనుదాత్తము. కాబట్టి అనుదాత్తం ఉన్నప్పుడు వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా హోలో ఉండే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం ఏముంది? తాలో ఉండే అనుదాత్తం అయిపోయింది, అది స్వరితం అయిపోతుంది. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం వచ్చినా అది ఏమవుతుంది? స్వరితం అయిపోతుంది. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం వచ్చినా అది స్వరితంగా మారిపోతుంది. అందుకే ఉదాత్తానికి పక్కన తురుకి అది చేసే తార అయిపోయింది కదా, ఆ తా అనేది అనుదాత్తంగా ఉండేది, అనుదాత్తం స్వరితంగా మారిపోయింది. అందుకే తా పైన స్వరిత చిహ్నం పెట్టాం. తా పైన స్వరిత చిహ్నం పెట్టాం అనమాట. హలో, ఏం పెట్టండి? మళ్ళీ ఇక్కడ ఏకశృతి వచ్చిందండి. ఏకశృతి వచ్చిందండి, చెప్తున్నాను, చూపిస్తున్నాను. తాకి స్వరితం వచ్చింది. తకారం నుండి ఆకి స్వరితం వచ్చింది. దాని తర్వాత ఉన్నవన్నీ స్లైడ్ మీద చూడండి. స్లైడ్ మీద చూడండి. ఇక్కడ హోటల్లో హో అని అయిపోయింది, మనకు ఉదాత్తం అయిపోయింది అనమాట. ఆ ఉదాత్తం పక్కన మనం రుకాలకి రితో ఈ సర్వనామస్థాన యోహన సూత్రం వచ్చేసి రుకారాంతంగా గుణం చేశాం. అవి హోతర్ అయిపోయింది. ఆ తదికే ఉపదాకి దీర్ఘం చేస్తే హోతార్ అయిపోయింది అనమాట. అది అనుదాత్తం కదా, మొత్తానికి త్రు అని అనుదాత్తము. ఆ రూకే అది చేసాము, అది అని ఆరుగా మారిపోయింది. అంటే అనుదాత్తం ఎలా ఉందో అలాగే ఉంది. సో మనం ఒక చెప్పుకున్న ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం ఉండే వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత. ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంటే ఏమవుతుంది? వెంటనే స్వరితంగా మారిపోతుంది. అందుకే తా అనేది తా పైన ఉండే తా కింద ఉండే అడ్డగిత అది స్వరితంగా మారిపోయింది. అందుకే నిలువుగిత వచ్చేసింది తా పైన. ఓ తార్ ప్లస్ అమ్ముక స్వరం ఏంటి? అనుదాత్తో సుప్రీతో ప్రకారంగా అది అనుదాత్తం. అనుదాత్తానికి మళ్ళీ స్వరితాత్ సంహితాయాం స్వరితా సంహితాయాం ఏకదేశ స్వరిత సంహితాయాం 1, 2, 9 ఏకాదేశన స్వరిత సంహిత ఏకాదేశ
ఉదాత్తః స్వరిత సంహిత ఉదాత్తేనో స్వరితా సంహితాయాం 1 2 1 2 9 ఉంది ఇది. 2 39 ఓ 1 2 39 అది తప్పు ఉన్నట్టుంది సంఖ్య, ఒకసారి సరి చేసుకోండి. ఇక్కడ తప్పు ఇచ్చాడు. స్వరిత సంహితాయాం అనుదాత్తానం. స్వరిత సంహిత సంహిత కలపడంలో, సంహిత అంటే కలిపే వచనంలో స్వరిత పక్కన ఉండే అనుదాత్తానం. స్వరిత సంహితాయాం అనుదాత్త, స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలకు, ఇక్కడేంది అమ్ములో ఉండే అనుదాత్తమే కదా, స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలకు ఏమవుతుందంట, స్వరిత సంహితాయాం అనుదాత్తానం ఏకశృతి భవతి. స్వరితాత్ పరేషాం అనుదాత్తానాం ఏకశృతి భవతి సంహితాయాం విషయే. ఏమవుతుంది, ఏకశృతి అవుతుంది చెప్పినమాట. అంటే స్వరితానికి పక్కన ఏవైతే అనుదాత్తాలు ఉంటాయో అవి ఏకశృతిగా మారిపోతాయి. ఏ విధంగా మారిపోతాయి, ఏకశృతిగా మారిపోతాయని చెప్పి ఈ సూత్రం మనకి చెప్పిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏకశృతిగా మారిపోయింది అంటే స్వరితానికి పక్కన ఉండే అమ్ములో ఉండే అకారం అయిపోయింది, ఏకశృతి అయిపోయింది. ఈ రకంగా హోతారం కలిపితే మొత్తం హోతారం అనే రూపసిద్ధి మనకు సిద్ధించిందండి. హోతారం అనే రూపము మనకి ఈ రకంగా తయారైందన్నమాట. ఓకేనా. సో ఇది ఆది ఉదాత్తము, మధ్య స్వరితము, అంత ఏకశృతి ఉంది అంతిమంలో. ఓకేనా. సో ఆద్యుదాత్తము, అంత స్వరితము ఆ రకం చెప్పుకోవచ్చు. చెప్పండి మహోదయ. ఇప్పుడు హోతారం అంటే కర్త అంటే యజ్ఞం చేసేవాడా? హోత అంటే యజ్ఞకర్త. ఋగ్వేదం యొక్క కర్త ఎవరైతే ఉన్నాయో అతని హోత అంటామండి. అవునండి, యజ్ఞకర్త. ద్వితీయ విభక్తి హోతారం. హోతారం ద్వితీయ. ఇప్పుడు కర్త, కర్తారం అంటాం కదా, అలాగే హోత, హోతారు, హోతారం రూపు నడిపిస్తే హోతారం అలా రూపు వస్తున్నాం. ఓకేనా. ద్వితీయ భక్తి ఏకవచనం. ఓకే అస్తు. ఈ రకంగా మనకు హోతారం అనే రూపసిద్ధి కూడా మనం చూసామండి. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ పదం ఏంటి, రత్నధాతమం. రత్నధాతమం మనం ఋగ్వేదం యొక్క మంత్రం యొక్క అంతిమ పదం ఏంటి, అగ్నిం ఈడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం. లాస్ట్ పదం రత్నధాతమం. ఓకేనా. అంతిమ పదం అంటే రత్నధాతం. దీంట్లో స్వరం ఏ విధంగా గుర్తించాలో అలా చూద్దాం. ఇప్పుడు కొంచెం రూపసిద్ధి చూద్దాం. రత్నధాతం అంటే రత్నాలను ధరించేటువంటి వాడు, అంటే విశిష్టమైన రత్నాలను ధరించేటువంటి శ్రేష్టమైన వ్యక్తి అతన్ని అని అర్థం. రత్నధాతం రత్నాలు ధరించేటువంటి అతన్ని, ఆ వ్యక్తిని, ఆ బ్రాహ్మణుని ఎవరైనా కావచ్చు. రత్నాలు ధరించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఇక్కడ సంబోధిస్తున్నాం, అది అతన్ని సంకేతిస్తున్నాం. రత్నధాతమం, రత్నానం ధారణకర్త ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకోవాలి. రత్నధాతమం అంటే రత్నాలను ధారణ చేసేటువంటి ఆ శ్రేష్టమైన వ్యక్తిని ఇక్కడ అర్థం తీసుకోవాలి. అస్తు. దధాతి రత్నధాతమం. ఓకేనా. సో అటువంటి వ్యక్తిని రత్నధాతమం అంటాము. అటువంటి వ్యక్తిని రత్నధాతం అంటాము. ఓకేనా. ఇప్పుడు ఆ రత్నధాతము శబ్దం ఎలా తయారింది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే. దీనికి విగ్రహవాక్యం అంటే రత్నాన్ని దదాతి ఇది రత్నధాతం అంటారు. రత్నాన్ని ఇస్తున్నాడు, రత్నాన్ని ధారణ చేస్తున్నాడు, ధరిస్తున్నాడు కాబట్టి రత్నధాతం అని చెప్పాం. రత్నాన్ని దధాతి, రత్నాన్ని ధారణ చేస్తున్నాడు, ఆ రకంగా విగ్రహవాక్యం చెప్పాను. ఇక్కడ రత్నాన్ని దదాతి చూడండి, ఇక్కడ స్లైడ్ మీద రత్నాన్ని దదాతి అలా విగ్రహవాక్యం చేసి మనం దాన్ని ఏమంటే రత్నధా అంటాం. రత్నాన్ని దదాతి ఇది రత్నధా. విగ్రహవాక్యం రత్నాన్ని దదాతి ఈజ్ ఈక్వల్ టు రత్నధా అయిపోతున్నమాట. ఓకేనా. సరే, ఇక రత్నాన్ని దదాతి అనే విగ్రహవాక్యం రత్నాన్ని ఏ విషయం, రత్నం రత్నే రత్నాని, ఇది బహువచనం. రత్నం రత్నే రూపం నడిపించాము నపుంసకంలో, ఫలం ఫలే ఫలాని, రత్నం రత్నే రత్నాని. అలాగా రత్నధాతమం అంటున్నాం. ద్వితీయ భక్తి ఏకవచనం ఉంది కాబట్టి ద్వితీయ భక్తి
బహువచనం. బహువచనం. విగ్రహవాక్యం ఉంది రత్నాలను ధరించేటువంటి వాడు. అక్కడ రత్న ధాతు అంటే ఒక రత్నం తీసుకున్నాం. ఇక్కడ విగ్రహవాక్యం రత్నాన్ని దాతి, రత్నాలను ధరించేటువంటి వాడు. కాబట్టి ద్వితీయ భక్తి బహువచనం తీసుకోవాలి. ద్వితీయ భక్తే కానీ బహువచనం తీసుకున్నాడు, వచనం మారింది. అనేక రత్నాలంట. అందుకే విగ్రహ వాక్యానుసారంగా రత్నాన్ని అనేది ద్వితీయ భక్తి బహువచనంలో ఉంది కాబట్టి ద్వితీయ భక్తి బహువచనంలో ఏమొస్తుంది? సు, ఔ, జస్, ఇది ప్రథమ భక్తి. ద్వితీయ భక్తిలో అవుట్, షస్ ప్రత్యయం వస్తున్నా. డైరెక్ట్ గా మనము విగ్రహ వాక్యానుసారంగా రత్న అనే శబ్దానికి ప్రక్కన షస్ ప్రత్యయం తెచ్చుకున్నాము. రత్న అనే శబ్దానికి పక్కన ఏం తెచ్చుకున్నాము? షస్ తీసుకొచ్చాము. ఓకేనా? పక్కన దదాతి యొక్క ధాతు ధాతు. దదాతి యొక్క ధాతు అంటే దదాతి యొక్క ధాతువు ధాతు. దదాతి ఎలా తయారైందంటే ధాతువు చేత తయారైంది అన్నమాట. ధాయ్ ధారణ పోషణ యో అనే సూత్రం అనే ధాతు ప్రకారంగా దదాతి శబ్దం తయారైంది. తో అందుకే ఆ మూల ధాతు పెట్టుకున్నాం. రత్న మూల శబ్దం రత్న, రత్నాని అనే శబ్దం ఎలా తయారైంది? షస్ ప్రత్యయం తీసుకొచ్చి తయారు చేసాం. అందుకే రత్న షస్ ధా, రత్న షస్ ధా. ఈ స్థితిలో మళ్ళీ మనము ధాతు చేత మనము ధాతు అధికారానికి వెళ్ళి సామాన్యంగా క్విప్చ ధాతుకి భూవాదయో ధాతు ప్రకారం ధాతు పెట్టాం. మళ్ళీ ధాతు అధికారానికి ఏం చేస్తాం? క్విప్చ అనే సూత్రం ఉంది. క్విప్చ అనే సూత్రం ప్రకారంగా ఆ ధాతుకి పక్కనే క్విప్ ప్రత్యయం వస్తుంది. రత్నాశస్ ధా పెట్టుకున్నారా? ఆ ధాతు ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ధాతుకి పక్కనే క్విప్ ప్రత్యయం వచ్చింది. ధాతుకి పక్కనే వచ్చింది క్విప్ ప్రత్యయం వచ్చింది. కాబట్టి రత్న షస్ ధాతు క్విప్ ప్రత్యయం. ఓకేనా? క్విప్ ప్రత్యయం. ఇప్పుడు క్విప్ ప్రత్యయం రాగానే అనుబంధం లోపం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అనుబంధం లోపం. ఏమవుతుంది? అంతకంటే ముందు బకారం ఒకటే మిగులుతుంది. అనుబంధం లోపం చేస్తే పకారం వెళ్ళిపోతుంది హలంత్యం చేత. కకారానికి లషక్వతే, ఈకారానికి ఉపదేశ అజనునాసిక ఈత్ ప్రకారంగా అది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం వకార హలంతం మాత్రం మిగులుతుంది. రత్న షస్ ధా ఉవ్ వకారం మాత్రం మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉపపద మతింగ్ ప్రకారంగా ఏం చేస్తాం? క్రిజంత పదం కదా. రత్నం ఇప్పుడు కుంభం కలుతు కుంభకాల విధంగా రత్నం ధారైతే రత్నధా, రత్నం ధరించేవాడిని రత్నధ అంటాము. ఓకేనా? ఇక్కడ ఉపపద మతింగ్ ప్రకారంగా సమాసం చేశాం. అంటే రత్న అనే పదానికి పక్కన ధా అనే ప్రత్యయం చేత క్రిజంత ప్రత్యయం చేత ధాక్యుప్ అనే ప్రత్యాంతం చేత సమాసం చేశాం. ఏం చేసాం? ఉపపద సమాసం చేశామంట. ఎందుకంటే ధాతుకి సమీపం ఉచ్చారితం పదం ఉపపదం అంటాం కదా. ఉపపద సమాసం చేశాం ఉపపద మతింగ్ చేత. అందుకే సమాసం చేశాం కాబట్టి రత్న షస్ ధాక్యుపని రెండు భిన్న భిన్నంగా ఉండేటువంటి సమాసం అయిపోయిందన్నమాట. అయిపోయింది. సమాసం అంటే ఏమిటి? అనేకమైన పదాలను, అనేకమైన భిన్న భిన్నంగా ఉండే పదాలను ఒకే పదంగా, ఒకే విభక్తిగా, ఒకే లింగంగా, ఒకే వచనంగా రాయడాన్ని సమాసం అంటాం. ఇవన్నీ ఇప్పుడు రత్న షస్ ధా క్విప్ భిన్న భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మనం సమాసం చేశాం. ఉపపద మతింగ్ ప్రకారంగా సమాసం చేస్తే మొత్తం ఒకే పదంగా మారిపోయాయి. కాబట్టి దానికి సమాసం చేశాం. కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ఆ మొత్తానికి మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టింది. రత్నాశస్ ధా క్విప్కు ఉపపద సమాసం చేస్తే మొత్తం సమాసం అయిపోయింది. అంటే ఒకే పదంగా మారిపోయింది. ఒకే పదంగా మారిపోయిన తర్వాత మళ్ళా కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే సమాసం చేసావో ఆ సమాసానికి నేను మళ్ళీ ప్రాతిపదికని పేరు పెడతాను అని చెప్పి మళ్ళీ పేరు పెట్టేసింది. ఆ సమాసానికి రత్నాశస్ ధా క్విప్కి ప్రాతిపదికని పేరు పెట్టాం. సరే, ప్రాతిపదికని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది అంటే సుపో ధాతు ప్రాతిపదికయో ఏంటండి? సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా అయిపోయింది. ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవం ఎటువంటి అవయవం? సుప్ అవయవానికి లుక్ అవుతుంది అని చెప్పింది. ఈ ప్రాతిపదికంలో రత్నాశస్ ధా క్విప్ ఈ 4 పదాల్లో ఈ సమస్త పదంలో సుప్ ఎక్కడ ఉందండి? అనుబంధ లోపం చేయాలేమో కదండి. షస్ మొత్తం లుక్ చేస్తున్నాం. ప్రాతిపదికం యొక్క అవయవం కదా.
స్తుపో ధాతు ప్రాతిపదికయో అనుసృతం వచ్చేసి మొత్తం ప్రాతిపదికాన్ని తీసేస్తుందంట. ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లుక్ అవుతుంది. ఏ అవయవానికి? సుప్ అనే అవయవానికి. అంటే షస్ అనేది సుప్పు కాబట్టి సుప్పులో వస్తుంది కాబట్టి మొత్తానికి ఆ షస్ కి లుక్ చేసేసాం. అర్థమైందా? అనుబంధంలో కదా షస్ కి లుక్ చేసేస్తామండి. ఇదంతా ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లుక్ చేసామన్నమాట. ఎటువంటి అవయవం అంటే 4 అవయవాలు. రత్న ఒక అవయవము, షష్ని ఒక అవయవము, ధా అనేది ఒక అవయవము, క్యుప్ అనేది ఒక అవయవం. మొత్తం ఒకే పదం కదా. ఏ అవయవానికి లోపం చేయాలంటే ముందే సుపో ధాతు ప్రాతిపదికం యొక్క అవయవంలో ఏదైతే సుప్పు ఉందో ఆ సుప్పు అనే అవయవానికి లుక్ చేయని చెప్పాడు. సుప్పు అంటే ఇది ఒకటే షస్సే సుప్పు కాబట్టి అదే లుక్ చేసుకుంటాం కాబట్టి షస్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది? రత్నధా ప్లస్ క్విప్ అనుబంధ లోపేస్తే వకార హలంతం మిగిలింది కదా. ఆ వకార హలంతానికి కూడా ఏమవుతుంది? అప్రయుక్త ఏకాల ప్రత్యయ ప్రకారంగా అప్రయుక్త సంధ్యని పేరు పెట్టుకుంటాము. అప్రయుక్త పేరు పెట్టిన తర్వాత ముందు చెప్పిన విధంగా వేరే ప్రత్యస్య ప్రకారంగా ఆ వకార హలంతం కూడా లోపం అయిపోతుంది. ఈ రకంగా సర్వాపహాది లోపం అయిపోతుంది. అంటే మొత్తం వకారం ఏదైతే ఉందో ఆ వకారం కూడా వేరే ప్రత్యయం దానికి లోపం చేసేస్తున్నమాట. అందుకే క్విప్ ప్రత్యయానికి ఏం మిగులుతుంది? అనుబంధ లోపం చేయంగా ఏమీ మిగలదు. అందుకే సర్వాపహాది లోపం చేశాం, అంటే మొత్తం లోపం చేశాం. అందుకే ఇందులో సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా షస్ కూడా వెళ్ళిపోయింది. సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా షస్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఏముంది? రత్న ధా మిగిలిపోయింది. మనం చెప్పిన కదా రత్నాన్ని దదాతి రత్నధ, అది మిగిలిపోయింది. రత్నాన్ని దదాతి, రత్నాలు ధరించే వాడిని ఎవరైతే ఉన్నారో రత్నధ అంటాము. దాన్ని ద్వితీయ భక్తులకు మార్చలే కాబట్టి రత్నధ అనే పదం చేత మనం ప్రతిని తెచ్చుకుంటాం. ఏ ప్రతి తెచ్చుకుంటాం? అది అంటే శ్రేష్టత్వం చెప్పాలి. శ్రేష్టత్వం చెప్పాలి కాబట్టి శ్రేష్టత్వంలో రత్నాలు ధరించే వాడిలో రత్నాలు ధరించేటువంటి వాడిలో ఇతను శ్రేష్టమైన వాడు. ఇతను రత్నాలు ధరిస్తున్నాడు, ఇతను రత్నాలు ధరిస్తున్నాడు. ఈ ఇద్దరిలో కూడా ఎక్కువగా శ్రేష్టమైన వాడు, ఎక్కువగా రత్నాలు ధరించేటువంటి వాడిని రత్నధాతమం అంటాం అన్నమాట. అతను ఏమంటాము? రత్నధాతమం అంటాం. మరి ఈ అర్థంలో మనం ఉంది కాబట్టి అదే అర్థంలో అర్థానికి ప్రతి తెచ్చుకుంటాం. ఇది ముందు ప్రతి తెచ్చుకోవాలంటే మనం ప్రాతిపదికం కాదు కదా. రత్నధా అని ధా ప్రత్యయం కదా. ధా ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చింది? ధా ప్రత్యయం కాదు, ధా ధాతు. ధా ధాతుకి పక్కన తెచ్చుకున్నాము, క్విప్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అంటే క్విప్ ప్రత్యయం వచ్చినా అక్కడ లోపం అయిపోయింది. లేకపోయినా కూడా ప్రత్యయ ప్రకారంగా తమప్పు తెచ్చుకోవాలేమో కదండి. ప్రత్యయ లక్షణం ద్వారా తమప్పు ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయ ప్రత్యలక్షణం ప్రకారం కృదంతం ఉందని చెప్పి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి మనం ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. రత్నధాకి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి అతిశాయనే తమ బిష్టనవు. అతిశయం అంటే ఎక్కువగా శక్తి సామర్థ్యం, ఎక్కువగా శ్రేష్టత్వం చెప్పడంలో తమ ఇష్టనో ప్రత్యయాలు వస్తాయని చెప్పింది. అంటే ఎక్కువ అందరిలో పోల్చి చెప్పి ఇంతకన్నా శ్రేష్టమైన ఎవరు ఉండదు. అలాంటి అర్థంలో అతిశయార్థంలో చెప్పడం కోసము మనకు తమ ఇష్టని ప్రత్యయాలు వస్తాయి. మనకి ఇక్కడ ఏం కావాలి? రూపసిద్ధానుసారంగా తమ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాము? రత్నధాన్య ప్రాతిపదికానికి పక్కలో తమ ప్రత్యయం వచ్చింది. అందుకే రత్నధా తమప్పు, రత్నధా తమప్పు. ఓకే, అంతకంటే ముందు రత్నధాన్య స్వరం ఏంటి గుర్తిద్దాం. ధాతుకేంటి? ధాతు స్వరం చేత ఉదాత్తము. ఓకేనా? ధాతు స్వరం చేత ఉదాత్తము. క్విప్ ప్రత్యయం అనేది ప్రత్యయ స్వరం చేత ఆది ఉదాత్తం. కానీ ఆది ఉదాత్తం లేదు అక్కడ. ఎందుకంటే సర్వాపహార లోపం చేసే ఏం మిగలేదు కాబట్టి ధాతు స్వరం అలాగే ఉండిపోయింది అన్నమాట. ధాతు స్వరము అలాగే ఉండిపోయింది. ఆ రత్న అనేది అది ఉపపదం. ఇక ధాతులకు సమీపంగా చేర్చుకున్నాం. లక్షానుగుణంగా రత్న అనే ఉపపదం, సమీపం ఉచ్చారితం పదం, సమీపంగా ఉచ్చరించేటువంటి పదం ఏదైతే ఉందని ఉపపదం అంటాము. సమీపంగా ఉచ్చరించేటువంటి పదాన్ని ఉపపదం అంటాం. ఇక్కడ సమీపంగా ఉచ్చరించుకున్నాం కాబట్టి సమీపంగా ఉంది కాబట్టి మనకు ధా అనేది ఉదాత్తంగా తెలిసిపోయినప్పుడు అనుదాత్తం పదం మేకవర్జ్యం ప్రకారంగా దానికి సమీపంగా ఉండేటువంటి లో ఉండే స్వరాలకు అనుదాత్తం అయిపోతాయి అన్నమాట. రకాల అనుదాత్తం అయిపోతుంది, నకారం కూడా అనుదాత్తం అయిపోతుంది. ఓకేనా?
సో ఈ రకంగా ధాతు స్వరం చేత అంతుదాత్తం ఉండే రత్నధాలో అంత్య ఉదాత్తం అనేది అలాగే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళా తమ ప్రత్యయం తీసుకొచ్చాం. తమపు అనేది ఏంటి? ప్రత్యయం. సో ప్రత్యయం కాబట్టి ప్రత్యయ స్వరం ప్రకారం ఏమవుతుందండి? ఆద్యుదాత్త ప్రకారంగా ఆది ఉదాత్తం అవుతుంది, అంతేనా? కానీ ఇది అనుదాత్తో సుప్పితో అనుసూతం వచ్చేసి ఒకవేళ సుప్పు ఉంటే లేదా పిత్ ఉంటే, ఇక సుప్పు ఉందా? తమ ప్రత్యయం సుప్పే కదా, సుప్పేనా? తమ ప్రత్యయం ఏంటండి? సుప్పితో అయితే కనుక సుప్ గాని పిత్ గాని అయితే తమ ప్రత్యయం సుప్ప పిత్ సుప్పు కాదా? సుప్పు కాదండి, సుప్పు కాదు. ఇక్కడ లేదు, సుప్పు కాదు. కానీ పిత్ ఉంది. పిత్ అంటే ఏ ప్రత్యయంలో అయితే పిత్ అంటాం. ఇక్కడ తమప్పులో పకారం కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది మనకు. తమప్ పకారం కనిపిస్తుంది. అదానికి అలంత్యం ప్రకారం ఇత్సంజ పెట్టి తస్యలోప అదర్శనం లోప చేసేస్తాం. కాబట్టి అప్పుడు పిత్ కాబట్టి పిత్ ప్రత్యయం కాబట్టి ఇది అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తో సుప్పితో ప్రకారంగా అనుదాత్తం అయిపోతుంది. అంటే తమప్పులో అనుదాత్తం అయిపోతుంది. తమప్పులో ఉండే రెండు స్వరాలు అనుదాత్తంగా మారిపోతాయి. అంటే తమప్పులో ఉండే తకారంలో ఉండే అకారము, మకారం ఉండే అకారం రెండు అనుదాత్తం అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సరే, అనుదాత్తం అయిపోయిన తర్వాత వెంటనే ఏమవుతుంది? రత్నధా ప్లస్ తమపుకి అనుబంధ లోపం చేస్తే అయిపోయింది. తమపుగా అనుబంధ లోపం చేస్తే పకారం వెళ్ళిపోతుంది, తమా ఉంటుంది అన్నమాట. తమా కాదు, ఉపదేశ అజనునాశకితి ప్రకారంగా మకారం వెళ్ళిపోతుందండి. అంటే మకారం నుండి అకారం వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం. తమా ఉంటుంది సార్. తమా ఉంటుంది, ఓన్లీ పకారం వెళ్ళిపోతుంది, తమా ఉంటుంది. రత్నధాత మ అలా ఉంది. ధాతు పక్కన తమ తీసుకుంటే రత్నధాతమ. ఇక్కడ తకారం మకారం అనుదాత్తో సుప్పితో ప్రకారంగా రెండు అనుదాత్తాలు అయిపోయాయి. సరే, అనుదాత్తాలు అయిపోయిన తర్వాత ఇది తమ ప్రత్యయం తదిత ప్రత్యాంతం కాబట్టి క్రిత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా మొత్తానికి ప్రాతిపదిక సంధ్యని పేరు పెట్టాం. ప్రాతిపదిక సంధ్యని పేరు పెట్టడం వల్ల మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి ఇక్కడ ద్వితీయ విభక్తి ఏకవచనం కాబట్టి ఏకవచనంలో అం ప్రత్యయం తెచ్చుకున్నాం. ద్వితీయ విభక్తి ఏకవచనం ఏమొచ్చింది? అం ప్రత్యయం వచ్చింది. ఓకేనా? తో అమ్మ వచ్చింది కాబట్టి వెంటనే ఏమవుతుంది? అమ్మ అనేది ప్రత్యయం కాబట్టి ఇది సుప్పు కాబట్టి ఇక్కడ మళ్ళీ అనుదాత్తో సుప్పితో ప్రకారంగా అమ్మ అనుదాత్తం అయిపోయింది అన్నమాట. ఇది సుప్పు కదా, ఇప్పుడు సుప్పు వచ్చింది కదా. అధితాంతం అనే ప్రాతిపదికం చేత రత్నధాతమ్మ అనే ప్రాతిపదికం చేత మళ్ళీ అమ్మ తెచ్చుకున్నాం మనం. అమ్మ సుప్పు కాబట్టి అనుదాత్తో సుప్పితో ప్రకారంగా మళ్ళీ అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం అయింది కాబట్టి అశ్వం అలా గుర్తించాం. ఇప్పుడు మళ్ళీ అమి పూర్వహ వచ్చేసి పూర్వ రూపంలో కలిసిపోతుంది. అంటే అమ్ములో ఉండే అకారం మకారం ఉండే అకారం కలిసిపోతుంది. కలిసిపోయిన అనుదాత్తం అనేది అనుదాత్తంలో కలిసిపోయింది కాబట్టి అనుదాత్తంగానే ఉంటుంది, దాంట్లో సమస్య ఉండదు మనకు. అందుకే అమి పూర్వపకంగా పూర్వ రూపంలో ఏకాదశి పూర్వ రూపంలో కలిపేస్తే రత్నధాతమం అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? రత్నధాతమం. రత్నధాతమం ఏ స్వరం ఉందండి? ఇక్కడ అమ్ములో ఉండే అక్షరం మాల కలిసిపోయినప్పుడు అది అనుదాత్తమే ఉంటుంది, అది అర్థం చేంజ్ కాదు. కానీ మనకు అకారంలో ధాతు స్వరం ఉదాత్తం ఉందా? ఉదాత్త అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా తమంలో ఉండే తా మాలో ఉండే అనుదాత్తానికి స్వరితం అయిపోయింది. అంటే ఒకదానికి ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం ఏదైతే ఉందో, అంటే తకారం ఏదైతే ఉందో ఆ తకారం స్వరితం అయిపోయింది. ఎందుకంటే ఉదాత్తానికి అనుదాత్తం అదే కాబట్టి దానికి స్వరితం చేసాం, అంటే నిలుగుతో పెట్టేసాం. తర్వాత దాని పక్కన మకారం అనుదాత్తం అలాగే ఉంది. మకారం అనుదాత్తం అలాగే ఉంది. ఆ స్వరితానికి పక్కన అనుదాత్తం ఉంటే ఏమవుతుంది? స్వరిత సంహితాయాం అనుదాత్తానాం ప్రకారంగా స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తం ఏదైతే ఉందో అది ఏకశృతి అయిపోతుంది. స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తం ఏమవుతుంది? ఏకశృతి అయిపోతుంది. ఒకవేళ ఏకశృతి అయిపోయింది, అనుదాత్తానికి ఏకశృతి చేసాం అంటే తకారం పక్కన ఉండే ఏకశృతి అయిపోయింది. దాని పక్కన కూడా ఉంది కదా స్వరితానికి
ఏకశృతి అయిపోయిన తర్వాత ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః సన్నతరః శృతిక అపవాద అనుదాత్తతర స్వరః వా. స్లైడ్ లో కనిపిస్తుందా మీకు? లేదండి. ఇదేముంటుంది? స్వరిత సంహితాయం అనేది స్వరిత సంహితాయం అనుదాత్తనం. హోతారంలో మనకు ఇంతకుముందు స్వరం గురించి హోతరం పైన హోతరం ఏ స్వరంది? తకారంలో ఆకారం స్వరితం ఉంది కదా, అది చూపిస్తున్నాను. అంటే హోతారం రత్నదాతం రెండు పదాలు కలిపి హోతారం రెండు పదాలు కలిపి స్వరాన్ని గురించి అన్నమాట. హోతారం ఏ స్వరం ఉంది పైన? తకారంలో ఉండే ఆకారం స్వరితం. ఆ స్వరితానికి పక్కన ఏముంది? స్వరితానికి పక్కన ఉన్నమాట. శృతి అయిపోయింది కదండి హోతారం. అక్కడ ఏకశృతి ఉండాలి కదండి, ఇక్కడ హోతారంలో ఏకశృతి. ఏకశృతి ఉండాలి అంటే స్వరితానికి పక్కన ఉదాత్తం ఉంది. అంటే రకాల అనేది రకాలకి అకారం తదా అనుదాత్తమైనటువంటి రత్నాలు ఉండే రకాలం ఉండే అకారం, ఇది రెండింటికి ఏకశృతి అయిపోయింది అన్నమాట. స్వరిత సంహితాయం అనుదాత్తానం ప్రకారంగా హోత తకారం స్వరితంగా దాని పక్కన ఉండే రకారము, పక్కన రత్నధాతంలో ఉండే వేరే శబ్దం కదా మనకు. రత్నధాతంలో ఉండే రకాలం అనుదాత్తం కాబట్టి అది కూడా ఏకశృతి అయిపోయింది అన్నమాట. ఎందుకంటే అది అనుదాత్తం కదా. స్వరితానికి పక్కన ఏ అనుదాత్తాలు ఉన్నాయి అవన్నీ ఏమవుతాయి? ఏకశృతి అయిపోతాయి. కాబట్టి రకాలంలో ఉండే అకారము, రత్నధాతంలో ఉండే రకాలం ఉండే అకారము, ఇది ఏకశృతి అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఏకశృతి అయిపోయింది. అంటే నకారం కూడా రత్నాలు నా కూడా ఏకశృతి అయిపోతుంది అన్నమాట. రత్నలోని రకాలంలోని రకాలం ఏకశృతి అయిపోయింది. ఇప్పుడు ఏకశృతి అయిపోయిన తర్వాత దాని పక్కనే ఉంది ఉదాత్తం ఉంది. ఏముంది? స్వరితము రత్నధాతులో ధకారం ఉదాత్తంగా ఉన్నామట. ఇప్పుడు ఆ ఉదాత్త तमम के मकाल के आको भी एकत्रित हो गए. सन्नतरः के एक श्रुति का अपवाद अनुदात्ततर स्वर हुआ है. స్వరిత సంహితాయ సూత్రం ద్వారా రకారం రమ్లో దానికి అనుదాత్తం ఇచ్చారండి. సన్నతరహ అయిపోయింది. అంటే ధాలో ఉదాత్తం ఉందిగా, ఉదాత్తకే పదరైతే రత్నకే నాకు, ఉదాత్తకే పదరైతే రత్నకే నాకు ఏకశృతిగా అపవాద అనుదాత్త స్వరూపం. ఇక్కడ మనకు ఒక్క నిమిషం మీకు ఈ సూత్రం ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏంటి? ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః 1, 2 మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. 1, 2, 40 మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పుకోబోతున్నాం 1, 2, 40. ఈ సూత్రం చేయండి. ఇది కొత్తగా ఇదేముంటుంది? సన్నతరః. ఇప్పుడు మనకు గుర్తుండి హోతారంలో హోత తాకారం పైన స్వరిత చిహ్నం ఉంది. స్వరితానికి ఉండే రకాము అనుదాత్తాలు అయిపోయామట. బల్కి నా కూడా అనుదాత్తం ఉందా? ఈ మొత్తం ఏకశృతి అయిపోయింది. ఎందుకంటే స్వరితానికి పక్కన ఉండే స్వరిత సంహితాయ అనుదాత్తం ఏకశృతి అయిపోయింది. ఈ స్థితిలో మనకి ఈ సూత్రం వచ్చింది. ఇది ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః. ఇది వచ్చేమంటుందంటే ఉదాత్త స్వరిత పరస్య చ అనుదాత్తస్య సన్నతరః అంటే అనుదాత్తరః ఆదేశో భవతి సంహితాయాం విషయే. అంటే స్వరితానికి పక్కన ఉండేటువంటి అనుదాత్తానికి అనుదాత్తరం అయిపోతుంది. అంటే ఉదాత్తానికి పక్కలో కానీ స్వరితానికి పక్కలో కానీ అనుదాత్తం ఉంటే
అనుదాత సన్నతరహ అంటే అనుదాత అయిపోతుంది. అనుదాతం ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు అయిపోతుంది అన్నమాట. అంటే అనుదాత ఎక్కువగా పలుకుతాం అన్నమాట. అనుదాత తరం ఆదేశో భవతి సంహితాయ విషయే. అంటే ఇక్కడ ఏం చెప్పానంటే రత్నధాతమంలో స్వరితానికి పక్కన ఏముందండి? స్వరితం ఉంది ఇక్కడ. స్వరితం ఏముందండి? దకారంలో ఆకి స్వరితం ఉందండి. ఆ తకారంలో ఉండే అకార స్వరితం ఉంది. స్వరితానికి పక్కన ఉన్నటువంటి వర్ణం ఏమవుతుంది? ఇది మకారంలో అకారం ఉంది. మకారం ఉంది కదా, మకారంలో ఆకి అనుదాత్తం అవుతుందండి. అదే అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా ఇక్కడ మనం ముందు దానికి రెండింటికి కలిపి ఎందుకు చెప్తున్నాడు అని చూస్తున్నామట. హోతారంలో ఆ స్వరం గుర్తించాం. తరహా అంటే అనుదాత్తం అని చెప్తున్నాడండి. అనుదాత్తం చెప్పాడండి. ఇక్కడ ఉదాత్త పరస్య స్వరిత పరస్య చ అనుదాత్తస్య సన్నతరః అంటే అనుదాత్తరః ఆదేశో భవతి. సరే, ఇక్కడ ఉదాత్తం ఉంది. ధాలు అనేది ధాతు స్వరించిత ఉదాత్తం ఉంది. ఆ ఉదాత్తానికి పక్కన ఉన్నటువంటి లేదా స్వరితానికి పక్కన ఉన్నటువంటి అనుదాత్తానికి పక్కన ఏంటి? తకారం ఉండే అకారం స్వరితం దానికి పక్కన ఉండేటువంటి అనుదాత్తానికి సన్నతరం అయిపోయింది. సన్నతరం అంటే అనుదాత్త తరం అయిపోయింది. అనుదాత్త అంటే అదే అనుదాత్తమే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక భాగం ఉంటుంది అని చెప్పినాం. అర్ధహ్రస్వం అంటే ఆధ మాత్రలో ఉదాత్తం ఉంటుంది, అర్ధమాత్రలో అనుదాత్తం ఉంటుంది చెప్పి. తత్వం అంటే అనుదాత్తంగా రెట్టింపు అవుతుంది అన్నమాట. ఎంతైతే అనుదాత్తం ఉందో ఇది కూడా అనుదాత్తం, ఇది కూడా అనుదాత్తమే. కానీ ఈ రెండిట్లో అనుదాత్త తరము అంటే రెండింటికన్నా ఎక్కువ అనుదాత్తం ఉంది. ఇప్పుడు ఇది కూడా ఉదాత్తమే, ఇది కూడా ఉదాత్తం. ఉదాత్తుంది కానీ రెండిట్లో కన్నా ఈ అనుదాత్తం ఎక్కువగా ఉంది. అంటే స్వరితానికి పక్కన అనుదాత్తం ఉంటుందో పోతుంది. అంటే సన్నతరహ అని చెప్పారు. అనుదాత్త తరం ఏముంది అంటే ఎక్కువగా అనుదాత్తం అంటే ఏ అనుదాత్తంలో ఎందుకంటే స్వరితానికి ముందు ఉదాత్తానికి ముందు ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయో ఆ అనుదాత్తాల కన్నా స్వరితానికి పక్కలో ఉండే ఏదైతే అనుదాత్తం ఉంటుందో, స్వరిత వర్గానికి పక్కన ఏదైతే అనుదాత్తం ఉంటుందో అది అనుదాత్తం అవుతుంది. అంటే ముందున్నటువంటి అనుదాత్తుల కన్నా ఈ స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తము అత్యంత శ్రేష్టమైంది, అత్యంత ఓకే. ఇప్పుడు అర్థమైందండి. ఉదాత్తానికి అంటే ధాకాలంలో ఉండే ఉదాత్తానికి పదే సరిగ్గా వినిపించట్లేదండి. వాయిస్ బ్రేక్ అవుతుంది మహోదయ. ఇక్కడ ఒకటి గమనించండి మీరు. వాయిస్ బ్రేక్ అవుతుంది మహోదయ. ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు వస్తుంది. ఓకే అండి. అంటే లాస్ట్ కి స్వర చిహ్నాలు మారిపోయాయి కదండి. ఇప్పుడు చెప్తాం ఒకటి విషయం. అక్కడ అర్థం మనకు వచ్చేసి మనకు హోతారం రత్నధాతమం. ఇంతవరకు మనకు హోతారం ఉండేది. హోతారంలో మనకు తకారం స్వరితం ఉంది, దాని పక్కన రకాల అనుదాత్తం ఉంది. రత్నధాతం మనకు స్వరం గుర్తించేటప్పుడు రత్నలో రెండు రకారము నకారం అనుదాత్తాలు అయిపోయి తెలుసు అన్నమాట. ఓకేనా? ఇదేమంటే స్వరితం పరంగా ఉంటే లేదా ఉదాత్తం పరంగా ఉంటే స్వరిత పరస్య ఉదాత్త పరస్య అనుదాత్తస్య అంటే స్వరితం పరంగా ఉంటే లేదా పరంగా ఉంటే దాని ఉదాత్తం కదా. ఉదాత్తం పక్కన ఉంటే ముందున్నటువంటి అనుదాత్తానికి దాని పక్కన కాదు, తకారంలో ఉండే తకారానికి పక్కన ఉండే మకారం కాదు, ధా అనేది ఉదాత్తం కదా. ఆ ఉదాత్తం పక్కన ఉంటే ముందున్నటువంటి అంటే రత్న
రత్న అంటే నకారం అకారం అనుదాత్త తరం అయిపోతుంది. ఏకశృతి కాకుండా ఏమవుతుంది, అనుదాత్త తరం అయిపోతుంది. అంటే ఏకశృతి అయ్యేది కదా మనకు పావులుగా స్మృతి పక్కన ఉండే అనుదాత్తం ఏకశృతి అయిపోతుంది చెప్పాం కదా. కానీ ఒకవేళ అది ఏకశృతి చేశాం కదా, ఒకవేళ పక్కన ఉండే పదంలో ఉదాత్తంగానే పక్కన వచ్చిన స్మృతంగానే పక్కన వచ్చిన ముందున్నటువంటి అనుదాత్తము అది అనుదాత్త తరం అయిపోతుంది. ఏం చెప్పండి, ఒకవేళ ఏకశృతి చేసినప్పుడు దాని పక్కలో మళ్ళా వేరే పదం యొక్క ఉదాత్తం గాని స్మృతం గాని కనిపిస్తేనా ఆ ముందు ఉదాత్తానికి ముందు పక్కన లేదు, ఉదాత్తానికి ముందు గాని స్వరతానికి ముందు గాని ఉన్నటువంటి స్వరం ఏదైతే ఉందో ఆ అనుదాత్తం అయితే ఉందో అది సన్నతరం అయిపోతుంది, అనుదాత్త తరం అయిపోతుంది. ముందు చూస్తే మారిపోయిందండి. వినిపించట్లేదు. ఉదాత్తానికి ముందున్నటువంటి ఉదాత్తానికి ముందున్నటువంటి రత్నాలు నాలుగు అది సన్నతరం అయిపోయింది, సరే అనుదాత్త తరం అయిపోయింది. అంటే ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయో ఈ నకారంలో ఉండే అనుదాత్తం మటుకు ఎక్కువగా అనుదాత్తం చెప్తామంట. అంటే చిహ్నం మారిపోయింది కదండి, అక్కడ అనుదాత్త చిహ్నాలు లేవు. ఇంకా అనుదాత్త తరం అనేసరికి అనుదాత్త చిహ్నాల కింద లేవు అసలు. మహోదయ, ఇక్కడ రూపసిద్ధి పైన దాంట్లో ఒక స్వరితమే చెప్పాడు, కింద రూపసిద్ధి తయారయ్యేటప్పటికి మళ్ళీ అనుదాత్తం పెట్టాడు. అక్కడ తేడా వస్తుంది మళ్ళీ. తేడా ఇప్పుడు హోతారం రత్నదాతం రెండు పదాలు కలుపుకుంటున్నాం, కలుపుకొని స్వరం చూస్తున్నామట. హోతారంలో మనకు క్లారిటీ ఉంది, తా స్వరితం అయింది కాబట్టి దాని పక్కన ఉండే స్వరితానికి పక్కన ఉండే రకారం అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తానికి ఏకశృతి చేశాం, స్వరిత సంహితాయం అనుదాత్తం ప్రకారం ఏకశృతి అయిపోయింది. కానీ మన రత్నదాతమం రూపసిద్ధి చేసిన తర్వాత స్వరం ఏం గుర్తించాం, రత్నధాతంలో కూడా స్వరం ఏముందంటే మనకు ధాతు స్వరం. రత్న అనే ఉత్పదం అంట. ఇప్పుడు ధాతు స్వరం చేత ధాతు ఉదాత్తమైనప్పుడు అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా రత్నాలు రెండు స్వరాలు అనుదాత్తాలు అయిపోయాయి, రెండు అనుదాత్తాలు అయిపోయాయన్నమాట. ఓకే, దాన్ని అనుదాత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ధాతుకి ఉదాత్తం ఉంది, ధాతు స్వరం చేత ఉదాత్తం కదా. ఆ ఉదాత్తానికి ముందు ఒక అనుదాత్తం ఉంటే గిన అది అనుదాత్త తరం అయిపోతుంది అని చెప్పిన, అంతేం లేదు. అది బాగుందండి, కానీ హోతారంలో రకారం అనుదాత్తం ఎట్లా అయిందండి? ఓతరంలో ఉండే అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా. అచ్చా, ఇప్పుడు ఇవి రెండు కలిపినందుకు అది అనుదాత్తం అయిందా? ఈ రెండు పదాలు కలిపినందుకు అంటే కలిపినందుకు కాదు, ఓతరం యొక్క స్వరం అలాగే ఉంది, రత్నదాతంలో ఏ స్వరం గురించి అలాగే ఉంది. ఓతారంలో ఓ అనే ఉదాత్తం కాబట్టి ఉదాత్తం తెలిసినప్పుడు అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా తకారం అనుదాత్తం అయిపోయింది, రకారం అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా తకారము స్వరితము అనుదాత్తం పదం ఏకవద్యం వచ్చేసి అనుదాత్తం చేసిన తర్వాత మన ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం స్వరితం అయిపోతుంది. ఒకదానికి ఉదాత్తానికి పక్కన స్వరితం చేసేసుకున్నాం, దాని పక్కన అనుదాత్తం ఉంది కదా, రకాలం ఉంది కదా, అది అనుదాత్తం అలాగే ఉంది. ఆ అనుదాత్తానికి స్వరిత సంహితాయం అనుదాత్తం ప్రకారం ఏకశృతి అయిపోతుంది. అవును, హోతారంలో రకారం ఏకశృతి. ఓకేనా, అనుదాత్తం ఏకశృతి అయిపోతుంది. అవును, మళ్ళీ అది అనుదాత్తం ఎట్లా అయింది? అనుదాత్తం ఎలా అయిందంటే ఇక్కడ మనం అక్కడ ఏకశృతి చేయలేదండి. మనకు ఒకవేళ ఆ పదము అంతిమంలో ఉంటే గిన మనం ఏకశృతి చేసుకుంటామట. అర్థమైందా? ఆ పదము అంతిమంలో ఉంటే గిన దాని పక్క రత్నదాత శబ్దం యాడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఇంకా అనుదాత్తాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏకశృతి కింద వచ్చేస్తామట. ఇదంతా కలుపుకున్నప్పుడు అనుదాత్త ఆల్రెడీ ఉంది, ఏకశృతి మనం పక్కన పెట్టేసేయండి.
మన చేయదన్నమాట, అనుదాత్తం ఉందన్నమాట. అంటే ఇవన్నీ ఏకశృతి అయిపోతాయి. ఇప్పుడు స్వరితం పక్కన ఉండే ఏకశృతి అయిపోతాయి. రత్నదాతంలో ఉండే పదాలు రకాలం అనుదాత్తమే, నకారం అకారం అనుదాత్తమే. అవి అనుదాత్తం అయిపోయి ధాతుస్వరం ఉదాత్తమైనప్పుడు మిగతాని అనుదాత్తం పదం ఏకవచనం దాకా అనుదాత్తం అయిపోయాయి. ఇప్పుడు ఈ సందర్భంలో అనుదాత్తం ఉదాత్త స్వరిత పరస్య సన్నతురహ అనే సూత్రం వచ్చి చెప్పిందంటే, ఉదాత్తంగిన పక్కన ఉంటే స్వరితంగిన పక్కన ఉంటే ముందున్నటువంటి అంటే ముందంటే పూర్వం, ముందున్నటువంటి ఏకశృతికి అపవాదం ఇది అన్నమాట. ఏకశృతిని చేసుకుంటుంటే దాన్ని బాధించేసి, ఏకశృతి కావాలి దాన్ని బాధించి ఇది వచ్చేసింది అన్నమాట. అపవాద సూత్రం అన్నమాట, బలమైన సూత్రం అన్నమాట. ఏ దానికి? స్వరితానికి పక్కన ఉండేటువంటి అనుదాత్తాలకు స్వరితం చేసుకుంటాను అంటూ ఏకశృతి చేస్తాను అసూత్రం వచ్చినప్పుడు దాన్ని బాధించి ఈ సూత్రం వచ్చింది. ఉదాత్త స్వరిత పరస్య సన్నతురహ ఏకశృతిక అపవాద్ అంటే అపవాద సూత్రం. దానికంటే బలమైన సూత్రం వచ్చింది. ఉదాత్తం దానికి ఏకశృతి చేయవద్దు. ఒకవేళ ఎందుకంటే నెక్స్ట్ పదంలో రత్నదత్తం అనే పదంలో ఉదాత్తానికి ముందు అనుదాత్తాలు ఉన్నాయి, ఉదాత్తంలో అనుదాత్తాలు ఉన్నాయి. కాబట్టి అది అనుదాత్తాలకు అనుదాత్తాలు అయినప్పుడు పక్కన ముందు పదం యాడ్ చేసుకున్నప్పుడు మొత్తము రకారంలో ఉండే అకారము, నాలో ఉండే అకారం ఏకశృతి అయిపోతాయండి. అవి కూడా ఏకశృతి అవ్వాలన్నమాట. ఎన్నైనా ఉండే ఏకశృతి అయిపోతాయన్నమాట. కానీ మనకి ఈ సూత్రం వచ్చి చెప్పింది, దాన్ని బాధించి ఏకశృతి చేయకుండా అసూత్రము చేయనివ్వకుండా వెంట ఏం చేసింది? ఉదాత్తానికి పక్కన ఉంటే ముందుని దానికి సన్నతరం చేసింది, అంటే అనుదాత్తరం చేసింది అన్నమాట. అంటే అనుదాత్తం ఈ సూత్రం చేసింది అన్నమాట. రకారంలో ఉండే అకారానికి కూడా అనుదాత్తము ఉదాత్త స్వరిత పరస్య సన్నతరహ అనే సూత్రం ప్రకారంగా ఏకశృతి చేసే సూత్రం బాధించేసి ఈ సూత్రం అనుదాత్తం చేసేసింది. రెండింటికి కలుపుకొని చూసుకున్నప్పుడు అర్థమైందండి. అంటే ఇక్కడ స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తం అది ముందుది స్వరితం అన్ని దకారం ఉదాత్తానికి ముందు చూస్తుంది. ఆ ఉదాత్తం పక్కన స్వరితం అది చూసుకుని దానికంటే ముందు చూస్తున్నాం మనం. ఉదాత్తం కదా, ఆ ఉదాత్తానికి ముందుంటే ఉదాత్తం పక్కన ఉంటే ముందుండే నకారానికి ఏకశృతి కావాలి కదా, ఏకశృతి కాకుండా దాన్ని బాధించేసి సన్నతరం చేసింది, అనుదాత్తరం చేసేసింది. అంటే అనుదాత్తం చేసేసింది దాన్ని. కింద హోతారం అక్కడ అనుదాత్త చివర వేరేగా ఇచ్చారు చూడండి. హోతారం దగ్గర అనుదాత్త చిహ్నం లేదు కదా. రకారానికి చిహ్నం అనుదాత్త చిహ్నం లేదు. అలాగే మకారానికి కూడా అనుదాత్త చిహ్నం లేదు కిందన. కింద చెప్తున్నారు మీరు. తాకేమో స్వరం ఇచ్చాడు, స్వరితం ఇచ్చారండి. స్వరితం ఇచ్చాడు. అకారానికి అనుదాత్తం ఇచ్చారండి. ఇక్కడ అకారానికి లాస్ట్ లో మనకు హోతారం రత్నధాతమం అన్నప్పుడు కేవలము హోతారం రత్న అనే రెండు పదాలు రకాలం ఏంటి? రకాలంలో అనుదాత్తం ఉన్నాయి కదా, పక్క రత్నంలో కూడా అనుదాత్తం ఉన్నాయి. అది ఏకశృతి అయిపోయింది. ఆ ఉదాత్తం పక్కన ఉంది కదా, దానికంటే ముందు చదువులో ఏకశృతి కావాల్సింది. ఏకశృతి కాకుండా ఆ ముందున్న ఏకశృతి వర్ణాన్ని చేయకుండా ఆ ముందున్న వర్ణం అనుదాత్తం చేసేసింది అన్నమాట. అనుదాత్తరం అంటే రకారము ప్లస్ రత్నలో ఉండే రకాల రెండింటికి ఏకశృతి అయిపోయింది అన్నమాట. స్వరిత సంహితాయం అనుదాత్తం ప్రకారంగా ఏకశృతి అయిపోయింది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా నకారంలో ఉండే అకారం ఏకశృతి అవుతుంది. కానీ ఉదాత్తానికి ముందు ఉదాత్తం పదంగా ఉంటే దానికి ఉండే ముందున్న పదం కాబట్టి దానికి ఏకశృతి కాకుండా ఉదాత్తతరం చేసేసి అనుదాత్తతరం చేసేసింది ఆ ఒక్క వర్ణానికి. అనుదాత్త తరం అవ్వగానే అనుదాత్త చిహ్నం తొలగిపోతుందండి. అది ఏకశృతి ఉన్నప్పుడు అనుదాత్తానికి ఏకశృతి చేశాం కదా, అప్పుడు అనుదాత్త తొలగిపోయింది అన్నమాట. కానీ ఇప్పుడు ఉదాత్తానికి ముందు ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా అది ఏకశృతిని తొలగించేసి అనుదాత్తం వచ్చి కూర్చుందన్నమాట. మరి అనుదాత్తం ఉంది, అది అనుదాత్తమే, అది అనుదాత్త తలం చేసిందన్నమాట. అనుదాత్తమే అనుదాత్త తలం అంటే ఇది ఇంకా ముందున్నటువంటి అనుదాత్తాలు కూడా అది అనుదాత్త తలం అనేది ఎక్కువగా ఉంది, అనుదాత్త స్వరం ఎక్కువగా ఉంది అని చెప్పింది. అంటే ఏకశృతి మూలాన అనుదాత్త చిహ్నం లేదు, అంతే కదా.
ఏకశృతి మూలాన అనుదాత్త స్వరం లేదు. అనుదాత్త అంటే స్వర చిహ్నం ఏకశృతికి లేదు. అపవాదము. ఏకశృతి చేస్తా ఉంటే ఇది వచ్చేసి దాన్ని బాధించేసి, లేదండి ఒకటి ఉదాత్తం పక్కన ఉంటే ఉదాత్తానికి ముందున్నది అనుదాత్త తరం అనుదాత్త తరమే ఉంటుంది కానీ ఏకశృతి ఉండదు. అంటే అనుదాత్త తరమైనా కూడా అనుదాత్త చిహ్నం ఉండదు, అంతేనా? అనుదాత్త ఉంటుంది ఇక్కడ ఇచ్చాడు. అందుకే నకారంలో అనుదాత్తం ఇచ్చాడు కదా. అదొకటే ఉంది, మిగతా రకారానికి కింద రకారానికి లేదండి, అనుదాత్త అది దానికి లేదు. అన్ని ఇవ్వలేదు కదా, అవి ఏకశృతి అయిపోయి ఓన్లీ దానికంటే ముందున్న వర్ణమే, దానికంటే జస్ట్ వెంటనే ముందున్న వర్ణం నకారమే కదా. అది ధాతు పరత పూర్వస్య, పరత పూర్వం ఏముంది, అది పక్కన ముందుండేదేంటి, ముందున్న వచ్చే నకారం అకారం మాత్రమే. ఆ అకారం మాత్రమే ఇక్కడ అనుదాత్తరం అయిపోయిందన్నమాట. మిగతావన్నీ ఏకశృతిలో ఉంటాయన్నమాట. ఓకే, అంటే ఏకశృతి మూలాన అక్కడ అనుదాత్త చిహ్నం లేదు, అంతే కదా. ఏకశృతి మూలాన ఏకశృతి మూలాన్ని ఎందుకు అంటున్నది ఇక్కడ? ఇప్పుడు మనకు ఏకశృతి మూలానొద్దు కాదు, అనుదాత్త తరహా అయినందుకు అవి వాటి అనుదాత్త చిహ్నం పోయింది. అనుదాత్త తరహా అంటే పోలిక. ఏకశృతి అనుదాత్తం లేదన్నమాట. అనుదాత్తం మామూలుగా అయితే స్వరిత సంహిత అనుదాత్తం ప్రకారంగా స్వరిత పక్కన ఉండే వర్ణాలు అనుదాత్తులు ఏవైతే ఏకశృతి కావాలి అంటే ఆ ఏకశృతి అయినప్పుడు అక్కడ అనుదాత్తం తొలగిపోతుంది. ఆ రకంగా ఇక్కడ కూడా మామూలుగా ఏంటి, రకారము రత్నలో ఉండే రకారము, హోతారంలో ఉండే రకారం అనుదాత్తాలు గుర్తులు ఉన్నాయి, అడ్డగీత ఉంది కాబట్టి అవి తొలగిపోయాయి. అదే ప్రకారంగా నకారం కూడా అదే క్రమంలో ఉంది కాబట్టి అది తొలగిపోవాలి. కానీ ఈ స్వరిత ఈ అంతిమ ఉదాత్త స్వరిత పదస్య సన్నత వచ్చేసింది. ఉదాత్తం పక్కన ఉంటే ముందుది ఏకశృతి కాకుండా అనుదాత్తమే ఉంటుంది అని చెప్పి బలంగా చెప్పిందన్నమాట. ఉదాత్తానికి ముందు ఖచ్చితంగా ఏకశృతి ఉండదు, ఉదాత్తానికి ముందు ఏకశృతి ఉండదు. ముందు జస్ట్ ముందే అదొక్క వర్ణం తీసుకోవాలి, అంతకా అన్ని మొత్తం తీసుకోవద్దు. అదొక్క వర్ణమే ఉదాత్తానికి ఉండే ముందు వర్ణం. మరి తమం దగ్గర కూడా మకారానికి కూడా అనుదాత్త చిహ్నం లేదు కదండి. ఎక్కడండి? తకారానికి స్వరితం ఇచ్చాడండి. తాకి స్వరితం ఇచ్చారు కదా, ఆ స్వరితం పక్కన మకారానికి అనుదాత్త చిహ్నం తొలగిపోయింది కదా మళ్ళా. తొలగిపోయి అది మన ఏకశృతి అయిపోయింది కదా. స్వరిత సంహితాయనం స్వరిత సంహితాయ అనుదాత్తం ప్రకారం అక్కడ మళ్ళీ ఆ పక్క అది ఏకశృతి అయిపోయింది అన్నమాట. ఏకశృతి కారణంగా అక్కడ మకారానికి అనుదాత్త చిహ్నం తొలగిపోయింది, అంతేనా? తొలగిపోయింది, అది ఏకశృతి అయిపోయింది. అది ఏకశృతి. ఓకే, అది ఏకశృతి. ఇలా చెప్పడం తప్పు అవుతుందా అండి? ఇప్పుడు హోతారంలో రకారానికి ఇప్పుడు 3 అనుదాత్త చిహ్నాలు ఉన్నాయి కదా. అయితే ఉదాత్త స్వరిత పరస్య సన్న తరహా అన్న సూత్రం చేత సన్న తరహా అంటే ఆ రెండింటికంటే ఇది ఎక్కువ అనుదాత్తంగా ఉంది కాబట్టి ఇది అనుదాత్త స్వరం మిగిలి వాటికి లేకుండా పోయింది అని చెప్పుకోవాలి కదా. అంటే ఎక్కువ ఎందుకంటే ఎక్కువగా ఉంది, అనుదాత్తం కంటే ఎక్కువగా పలకాలి, ఎక్కువ చెప్పాలి. ఆ అక్షరాన్ని అనుదాత్తంతో యుక్తమైన స్వరం ఎక్కువగా పలకాలి అని చెప్పామన్నమాట. అవి ఏకశృతి ఉన్నాయి కదా, ఇది రెండింటికన్నా ఎక్కువ అయింది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆ స్వరం ఎక్కువ పలకాలి కానీ ఆ ఏకశృతిని తొలగించేసి ఇది ఎక్కువ పలికేశాం. సో అలాగూ చెప్పుకోవచ్చు, మీరు ఆ రకంగా దాన్ని వ్యాఖ్యానించారు, అలాగూ చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి ముందున్న వర్ణం అయితే ఉందో ఉదాత్తానికి ముందున్న వర్ణం ఇది అనుదాత్తము స్వరం ఎక్కువగా పలుకుతాము, ముందున్న వర్ణాన్ని ఎక్కువగా పలుకుతాము. మీరు ఏమంటున్నాం, ఆ ఉదాత్తం అంటే ఇది ఉదాత్తమే, అనుదాత్తం అంటే ఇది అనుదాత్తమే, రెండు అనుదాత్తమే. దానికంటే ముందు మీరు చెప్పినట్టుగా రకాల అనుదాత్తమే, దానికి రత్నం ఉండే రకాల అనుదాత్తం, ఇది కూడా ఇది ఎక్కువ అనుదాత్తం అన్నమాట. ఇదేంటి ఎక్కువ అనుదాత్తం అన్నమాట. ఎక్కువ అనుదాత్తం కనిపిస్తుంది అన్నమాట. అవి తక్కువ అనుదాత్తాలు కాబట్టి అవి ఏకశృతిలో కొట్టుకోపోయాయి, ఏకశృతిలో సామాన్యం అయిపోయాయి, స్వరబద్ధం అయిపోయింది అన్నమాట. ఇది ఏకశృతి కాకుండా స్వరం ఎక్కువగా ఉంది కాబట్టి, రెండింటికన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అనుదాత్త స్వరం అనుదాత్త చిహ్నం కనిపిస్తుంది మనకు. ఆ రకం వ్యాఖ్యానించండి, అట్లనే ఒకటే. ఓకేనా? ఈ రెండు స్వరాల కన్నా అనుదాత్తం అనుదాత్తం అయింది, ఇదొకటే అనుదాత్తం అని చెప్పి ఉండేవారేమో. ఎట్లా అండి?
అంటే ఈ అనుదాత్త తరహా అన్నప్పుడు ఇంత ముందు చెప్పుకున్న వ్యాఖ్యానం కరెక్ట్ గా సరిపోతోంది. అవి గనక ఏకశృతి అని చెప్పేటప్పుడు ఇది ఇంకో రకంగా వ్యాఖ్యానించి ఆ ఉదాత్తానికి పక్కన ఉన్నది మాత్రమే అనుదాత్తం అవుతుంది అని చెప్పు ఉండేవాళ్ళేమో. అట్లేం కాదు. దీంట్లో సమస్యలు ఇప్పుడు ఇంతవరకు మనకు రెండు పదాలు ఉన్నాయి. రెండు పదాల్లో ఉదాత్తం పక్కన ఉంటే ఒకవేళ, ఎందుకని ఇది రత్న శబ్దం ఏంటి? ఇది రత్నదాతం యొక్క పదం యొక్క అవయవమే, పూర్వపదం యొక్క అవయవం కాదు, పోతరం యొక్క అవయవం కాదు. రత్న శబ్దం ఏ శబ్దం యొక్క అవయవము? రత్నధాతం యొక్క అవయవమే అనమాట. ఓకేనా? సమాసము చేసుకున్నాం, ఒకే పదం అన్నమాట. ఆ పదంలో మనకు ధాతు స్వరం చేత అది ఉదాత్తమైనప్పుడు అటు అనుదాత్తం అయిపోయాయి కదా. కానీ దానికంటే ముందు ఇంకొక పదం హోతరం పదం ఉంది, దగ్గరలో ఉంది కాబట్టి ఆ రకంగా స్వరం తీసుకున్నప్పుడు ఏకశుద్ధిలో అనుదాత్త పదంలో కనిపించేవాటి ఏకశుద్ధిగా కనిపించేవాట. రకాలంలో ఉండే అకారము, నకారంలో ఉండే అకారం, అవి ఏకశుద్ధి అయిపోతున్నాయి. కానీ లేదండి, ఇక్కడ స్వరితం పక్కన ఉన్నప్పుడు ముందుది అనుదాత్తము ఏకశుద్ధి ఏదైతే ప్రాప్తం అవుతుందో ఆ సూత్రం ప్రకారంగా ఎన్ని వర్ణాలు ఉన్నాయి, స్వరితానికి పక్కన ఏవైనా కనిపించే క్రమంగా అనుదాత్త కనిపించే ఏకశుద్ధిలో పలికేస్తామట. అవి ఏం చెప్పి ఒకే ఉదాత్తం పక్కన ఉంటే అది మటుకు అనుదాత్తం అయిపోతుంది వెంటనే. అనుదాత్తం ఎక్కువగా పలకాలి, ఆ స్వరం ఎక్కువగా పలకాలి అని చెప్పి అక్కడ. ఉదాత్తం పక్క ఉంటే ఉదాత్తానికి ముందు నేను స్వరం ఏదైతే ఉందో అది ఎక్కువగా అనుదాత్తంతో పలకాలి. దాన్ని మనం మీరు ఏం చెప్పంటే ఇది కూడా ఉదాత్త, రెండు ఉదాత్తాల కంటే ఎక్కువ ఉదాత్తం ఉంది కాబట్టి అది కనిపిస్తుంది, మిగతా తొలగిపోయాయి. ఆ తొలగిపోలేదు. ఏకశుద్ధి అంటే అల్ప అనుదాత్తం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ లేదు, సామాన్యంగా ఉంది, ఒక మాత్ర కాలంలో ఉంది, అది మా ఏకశుద్ధి అయిపోయాయి. కానీ ఈ రెండింటికన్నా కూడా అక్కడ ఉండే రెండింటికన్నా అనుదాత్తుల కన్నా ఇది ఎక్కువగా ఉంది కాబట్టి అది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ స్వరం కట్టి పలకాలన్నమాట ఖచ్చితంగా. ఆ వర్ణాన్ని అనుదాత్తం అవుతుందో మనం ఉచ్చరించేటప్పుడు అది ఎక్కువ కిందికి వెళ్ళి చెప్పాలన్నమాట. ఆ స్వరాన్ని ఎక్కువ కిందికి వెళ్ళి చెప్పాలన్నమాట. అంటే ఆ స్వరాన్ని మనం తీసివేయాలన్నమాట, ఖచ్చితంగా వినిపిస్తుంది అన్నమాట. అనుదాత్త స్వరం కనిపిస్తుంది మనకు. ఏకశుద్ధిలో చెప్పలేం దాన్ని, ఏకశుద్ధిలో చెప్పని కాదు, అది కిందికి పోయి చెప్పాలన్నమాట. ఏకశుద్ధిలో చెప్పినా కూడా అర్థం మారిపోతుంది అన్నమాట. ఏకశుద్ధి చెప్తే అర్థం మారిపోతుంది, కిందికి పోయి చెప్పినప్పుడు దాని యొక్క అర్థం వస్తుంది అన్నమాట. అర్థం మారిపోకూడదు అంటే దాన్ని ఉదాత్తంగా అనుదాత్తంగానే చెప్పాలి. ఆ వర్ణాన్ని అంటే నకారం నుండి అకారం అనుదాత్తంగా కిందికి పోయి చెప్పినప్పుడే దాని యొక్క శాబ్దిక అర్థం ఏదైతే ఉందో దాని యొక్క యథార్థమైన అర్థం ఏదైతే అది బయటకు వస్తుంది అన్నమాట. స్వరంలో తేడా వల్ల అర్థంలో భావాలు మారిపోతాయని మనకు తెలుసు కదా, లౌకికంగా మనం చూస్తుంటాం. స్వరంలో తెలియవచ్చు. వచ్చాడు లేండి, ఇంకా ఏం చేస్తాం, తప్పదు అన్నట్టుగా మనకు. ఆ స్వరంలో మార్పు చేసేసి అంటే అది ఏదో బాధాకరంగా వచ్చాడు, ఏదో మీద వచ్చి పడినట్టుగా మనం బాధపడితే ఏదో దానికి అగ్రిమ క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే స్వరంలో కొంచెం అనుదాత్త స్వరం చెప్పకపోయినా అనుకోండి, అక్కడ ఆ వర్ణాన్ని కిందికి వచ్చి చెప్పకపోయినా అనుకోండి, అర్థం మారిపోతుంది అన్నమాట. ఆ రకంగా భావమే చేంజ్ అయిపోతుంది. అందుకే ఉదాత్తం పక్కన ముందున్న వర్ణం ఎప్పుడైనా గుర్తుపడే ఏకశుద్ధి కదా అనేది అనుదాత్తమే ఉంటుంది, ఎక్కువ చేసి చెప్పాలి అనుదాత్తము. ఎందుకంటే ఆ ముందున్నటువంటి ఆ వ్యాఖ్యాన ప్రకారంగా ముందు రెండు స్వరాల కన్నా ఇది అనుదాత్తం ఎక్కువగా ఉంది కాబట్టి అనుదాత్తం చెప్పాలి, ఏకశుద్ధి చెప్పకూడదు. ఏకశుద్ధి చెప్తే అర్థం రాదు. ఏకశుద్ధికి అపవాద సూత్రమే కదండి ఉదాత్త సరిత పరస్య. ఏకశుద్ధి చేస్తా ఉంటే ఏకశుద్ధి కానివ్వకుండా మామూలుగా స్వరితాయ పక్కన ఏమన్నా ఉన్నాయండి, పక్కన పదాలు ఏమైనా ఉన్నాయి, వేద పదం యొక్క పదం కూడా కావచ్చు. స్వరితాయ పక్కన అన్ని ఏకశుద్ధి అయిపోతాయన్నమాట. ఆ రకంగా ఇది స్వరిత సంహితాయ అనుదాత్త ప్రకారంగా రాలో ఉండే అకారం, నాలో ఉండే అకారం కూడా అనుదాత్తలు కూడా ఏకశుద్ధిగా అయిపోతున్నాయి అన్నమాట. కానీ దాన్ని ఆ సూత్రాన్ని బాధించేసి ఏకశుద్ధిని బాధించేసి లేదండి ఉదాత్తాత్ స్వరితస్య ఉదాత్త స్వరిత పరస్య సన్నిహిత ఉదాత్తము లేదా స్వరితం పక్కన ఉంటేనా దాని ముందున్న వర్ణం అనుదాత్త తరం అయిపోతుంది అని చెప్పింది. అంటే ఏకశుద్ధిని ఆ సూత్రం కదా ఆ వర్ణం కూడా ప్రాప్తం అవుతుంటే దాన్ని నిషేధించి ఉదాత్తం పక్కన ఉన్నప్పుడు లేదా స్వరితం పక్కన దాని ముందున్న వర్ణం వెంటనే అది ఖచ్చితంగా అనుదాత్తమే అవుతుంది, అనుదాత్త స్వరం ఎక్కువగా ఉంటుంది, అనుదాత్తరం అవుతుంది, ఖచ్చితంగా అలాగనే పలకాలి. ఆ వర్ణం మీద ఫోకస్ అన్నమాట. ఆ వర్ణం కిందికి అనుదాత్త స్వరంలోనే పలకాలి, ఆ భావార్థాన్ని మనం వ్యక్తపరచాలి అంటే. సరే, కింద లైన్ లో రెండు రకాలుగానే చెప్తున్నారండి. సర్వత్ర ఉదాహరణమే
विभाषा छंदसी से एक पक्ष में ऐसा ही स्वर तथा दूसरे पक्ष में एक श्रुति हो जाती है। పక్షద్వయం ఇక్కడ మనకు చూపించారు, రెండు పక్షులు ఉంటాయి, అందుకే మనకు దీని మీద విభాష ఛందసి చెప్పుకున్నామంటే ఛందసి విషయంలో అట్లా సందర్భాన్ని బట్టి మనం ఒక పక్షం ఎదుగు వస్తుంది, ఒక పక్షం ఎదుగు వస్తుంది, రెండు ఉన్నాయి మనకు. కాబట్టి అందుకే పైన మనకు అక్కడ ఆ స్వరం చూపించారు, కింద ఒక పక్షంలో ఈ స్వరం చూపించామట. అనుదాత్త స్వరం. ఓకేనా? అంటే పైన విభాష హోతా ఛందస్సు రత్నదాతములో అన్ని ఏకశృతి చూపించామట. ఈ ఛందస్సు విషయంలో ఒక పక్షంలో ఏకశృతి కాదు కదా, మనకు ప్రసంగం నడుస్తుందా, ఒక పక్షం ఏకశృతి అవుతుంది, ఒక ఏకశృతి కాదు. కాబట్టి అది ఇప్పుడు సన్నత అనుదాత్తమే అయిపోతున్నాం అంట. అంటే రెండు పక్షాలు ఉన్నాయి కదా, మనం ఒక పక్షం గురించి చెప్పుకుంటున్నాం, ఒక పక్షం పైన ఉండేది, రెండు పక్షాలు ఇక్కడే చూపించడం అంట. ఓకేనా? ఒకసారి ఉదాత్త స్వరాలు ఉంటాయి, ఒకసారి ఏకశృతి చెప్పుకోవచ్చు, ఒకసారి ఏకశృతి కాదనుకున్నప్పుడు అనుదాత్త స్వరం ఉంటుంది. అది చెప్పడం కోసం ఇక్కడ మనకు ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఓకే అండి, వికల్పం ఉంది కదా అక్కడ, ఇది కింద స్పష్టంగా ఇచ్చాడు కాబట్టి అదే మనకు రెండు, నేను ఒకే దాని ఫోకస్ చేసి చెప్తున్నాను. మనకు మన సూత్రం యొక్క ప్రవృత్తికి చూపించాలి కాబట్టి రెండు రకాలుగా మనకు ఒక పక్షంలో మనకు ఏకశృతి యొక్క పక్షం చూపించవచ్చు, ఒక పక్షంలో అనుదాత్తం యొక్క స్వరాన్ని చూపించవచ్చు అండి. ఈ రకంగా రెండు రకాలు మనం చూసాం. అస్తు, ఇంకా అండి కొంచెం క్లారిటీ వచ్చిందా మహోదయ? హోతారం అనేది దాన్ని ఈ పదంతో కలుపుతున్నాం కదండి, రత్నదాత దాతమంతో కలుపుతున్నాం, అంతే కదండి? అప్పుడు మనం హోతారం అది రూపసిద్ధి చేసినప్పుడు, ఆ హోతారం రూపసిద్ధి చేసినప్పుడు అక్కడ రమ్ అనే దాని కింద అనుదాత్తం ఉంది, అసలు ఏది అది ఏకశృతి ఉంది మన హోతారం రూపసిద్ధి చేసినప్పుడు. ఇక్కడ కలిపేటప్పటికి రమ్ కి అనుదాత్తం పెట్టారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మన హోతారం కలుపుతున్నాము, కలిపినప్పుడు అక్కడ ఉండే రావాలి కదా వాటి స్వరాలు, రమ్ కి అనుదాత్తం స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఒక పక్షంలో ఒక పక్ష విభాష ఛందసి ప్రకారంగా ఒక పక్షంలో స్వరిత సంహితాయం ప్రకారంగా మామూలుగా అనుదాత్తం పదమేక వద్ద అన్ని అనుదాత్తాలు అయిపోయామట. ఆ రత్నదాత్తునికి వాటి స్వరాలు వాడికి ఉన్నాయి, పక్కన రకాలం కూడా స్వరిత సంహిత ఒక నిమిషం ఏకశృతి ఉందన్నమాట. అక్కడ ఏకశృతి పక్షం చూపించామట. ఓకేనా? కానీ ఏకశృతి పక్షం ఎక్కడ చూపించామో కింద చూపించామట, ఏకశృతి అయిపోయింది చెప్పి. పైన ఏంటి, ఏకశృతి కాకుండా ఏకశృతి చేయాలన్నమాట. ఒక పక్షం ఏకశృతి చేయం కదా, అవి స్వరిత సంహిత అనుదాత్తం ప్రకారంగా పైన చూపించే స్వరం ప్రకారంగా అక్కడ అశ్రుతం రాదు. విభాష ఛందసేన సూత్రం ప్రకారం మనం ఈ పెట్టుకున్నప్పుడు ఈ అనుదాత్తము ఉదాత్తము స్వరితంతో మంత్రాలు చదువుతాము. విభాష ఛందసేనుడు ఒకసారి అసలు స్వరాలు ఏమి లేకుండా ఏకశృతిలోనే చదువుతాం అన్నిటిని, అదే కదా దాని అర్థం. విభాష అంటే ఒకసారి స్వరాలు వస్తాయి, ఒకసారి స్వరాలు లేకుండా మొత్తం అదే మంత్రం చదువుతాం కదా. స్వరాలు ఎక్కడ ఉండవు, రెండో పక్షంలో స్వరాలు ఎక్కడ ఉండవు కదా, స్వరాలు ఎక్కడ అది. అంతేగాని ఇక్కడ ఈ శబ్దం తీసుకొచ్చి అది హోతారం అనేది కలిపినప్పుడు మనం రూపసిద్ధి చేసినప్పుడు ఆ రమ్ కి అది ఏకశృతిలో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కలిపేటప్పటికి దానికి అనుదాత స్వరం పెట్టాడు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియటం లేదు. అదండి స్వరిత సంహితాయ చదవండి ఒకసారి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరు కింద ఏదైతే ఇచ్చాడో మనకు వికల్పంగా రత్నదాతమంలో ఉండేటివి ఇక్కడ మనకు ఇవ్వలేదు. ఏకశృతిలో ఉండే పదం చూడండి, మొత్తం కాదు, ఒక పదంలో ఏముండవు స్వరం గురించి అది వేరే విషయం. ఇక రత్నదాతంలో మనకు రకారం కింద, రత్నలో ఉండే రకారం కింద, నకారం కింద, ఈ రెండిట్లో మామూలుగా అనుదాత్త ఉండాలి కదా. అలా ఇవ్వకుండా ఏమి చెప్పి ఏకశృతి చేసేసాం. ఇక్కడ ఏకశృతి ఉందన్నమాట, పైన ఏకశృతి లేదు, అక్కడ అనుదాత్త స్వరం వలుపుతున్నాం. పైన స్వరాలు వచ్చాయండి, పైన స్వరాలు వచ్చాయి, కింద స్వరాలు రాలేదు. ఏకశృతి చూడండి, ఏకశృతి అట్లా రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. ఆ ఏకశృతి పదాలు మాత్రం చూస్తున్నామట. సరే అండి, ఓకే, ఇంకా మనకు ఇటువంటి విషయాలు వచ్చాం చూద్దాం. కొద్దిగా కన్ఫ్యూజన్ గా
లేదండి, ఇక్కడ స్వరాలు కన్ఫ్యూజ్. దాన్ని మళ్ళీ చర్చిద్దాం, ఇబ్బంది లేదు. ఇటువంటివి మనకు ఇంకా వేరే మంత్రాలు ఉన్నాయి కదా, వాటిలో కూడా మనం తులన చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకేనా? అట్లా తేడా లేదు, కొంచెం మనకు అర్థం చేసుకోవడం అలా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే స్వర ప్రక్రియ అనేది మొత్తం ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా గుర్తించండి. మళ్ళీ ఒకసారి మీకు నెక్స్ట్ ఎంతకైనా ముందు రాబోయే మంత్రాలు ఇదే విధంగా మనం అన్వయం చేసుకుంటాము. అన్వయం చేసుకున్నప్పుడు ఎట్లా ఏ రకంగా తీసుకొని మీకు క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు దానికి అంతా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అర్థమవుతుంది, మనకి క్లారిటీ వస్తుంది. వేరే మంత్రాలు చూసినప్పుడు ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు వికల్పంగా ఇక్కడ రెండు ఇచ్చారండి, పైనేమో స్వరాలతో ఇచ్చారు, కిందనేమో ఏకశృతితో ఇచ్చారు. కింద ఏకశృతి ఇచ్చాడు, పైన స్వరాలు ఇచ్చాడు. పైన స్వరాలు ఇచ్చారు. అదే ద్వారా మనకి రెండు చూపించారు. ఇందులో హోతారం దాత్మంలోని రెండు చూపించారు మనకి ఇక్కడ. కాబట్టి రెండు స్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మనకు ఈ ప్రకారం పక్కనే మంత్రాలు ఇంకా వస్తున్నాయి కదా, అక్కడ మనకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఈ స్థితిని మనం పోల్చుకొని ఇక్కడ ఈ రకంగా ఇచ్చిన కూడా ఇదే విధంగా ఉండాలి మనకు కూడా అర్థం అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ సూత్రం యొక్క ఉదాహరణగా చాలా ఉన్నాయి. స్వరిత పరస్య సన్నత అన్నప్పుడు దాని ఎగ్జాంపుల్ దీన్ని సూత్రం ఉపయోగించినప్పుడు అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మనకు. కాబట్టి మళ్ళీ చూద్దామండి. ఓకేనా? మీకు అప్పుడు అర్థం అవుతుంది, దీని క్లారిటీ ఉంది, రెండు రూపాయలు భిన్న భిన్నంగా ఉన్నాయి. మళ్ళీ ఇదే విధంగా చూసినప్పుడు అప్పుడు మన దృష్టి యథార్థంగా క్యాచ్ చేస్తుంది. అస్తు. సో ఇంకేమైనా ఉంటే రేపు చూద్దాంలేండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. ఓం నమస్తే సార్. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. ఆచార్య సాంఖ్యశాస్త్ర ఆ బుక్స్ పంపిస్తారండి మాకు. మీ పేరేంటండి? నా పేరు రాజలక్ష్మి. అదే మీరు నిన్న పెట్టారండి, నాది ఉంది అని. పంపించా మీకు బిల్ పంపించాను కదండి. అదే అంటే ఇంటికి వస్తుందండి ఆ బుక్. బుక్ ఇంటికి వచ్చేస్తుందండి. బుక్ ఇంటికి వస్తుంది. మీకు రేపు నుండి రావచ్చు, రేపు 2 రోజులు రావచ్చు. ఓకేనా? మహోదయ వరలక్ష్మి బుక్ ఉందండి? వరలక్ష్మి రేపు పంపిస్తా అండి. ఏదో బిల్ మీకు పంపిస్తాను, వాళ్ళు ప్యాక్ చేశారు, నాకు పంపించారు అనమాట. ప్యాకింగ్ ఉంది. రేపు అన్ని ఒక వారంలో 4 రోజులు వచ్చేస్తుంది. ఓకేనా? పంపించాను. ఆచార్య మనీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? పోస్ట్ మ్యాన్కి ఇవ్వండి. మనీ పోస్ట్ మ్యాన్కి ఇవ్వాలి. అలాగే. పోస్ట్ మ్యాన్కి డబ్బులు 210 రూపాయలు వాళ్ళు డబ్బులు ఇస్తే మీకు అది పుస్తకం ఇస్తారు. అట్లా హోమ్ డెలివరీ చేయించామంటే డైరెక్ట్ గా చేయించాం, వాళ్ళకి ఇచ్చేసేయండి. అస్తు. సర్వేభ్యో నమః.